హాయ్ అండి, నేను మీ సర్ఫ్. ఈ వీడియో ఒక్క చూసి చాలు మీకు రెజ్యూమే గురించి క్లియర్ ఐడియా వచ్చి మీకు మీరే సొంతంగా ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోగలరు. వీడియో లెంత్ ఎక్కువ ఉందని తర్వాత చూద్దాంలే అని అనుకుని ప్రోక్రాస్టినేట్ చేయకండి. ఇప్పుడే వీడియో మొత్తం చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అర్థమయ్యేంత వరకు చూస్తూనే ఉండండి. తర్వాత ఒక యాక్షన్ తీసుకోండి. అప్పుడే మీకు ఒక మంచి రెజ్యూమే మీ చేతిలో ఉంటుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కి అంత రీచ్ రాదని మీకు తెలుసు, నాకు తెలుసు. సపోర్ట్ కూడా అంత ఉండదు. కానీ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇప్పుడు మనకు జాబ్ రావాలంటే మన దగ్గర 4 విషయాలు ఉండాలి. ఫస్ట్ ఇది స్కిల్స్, నెక్స్ట్ ఇది రెజ్యూమే, థర్డ్ ఇది నెట్వర్కింగ్, అండ్ ఫోర్త్ ఇది లక్. లక్ గురించి మనం ఎలాగో ఏం మాట్లాడలేం. అది ఎవరి దగ్గర ఉండదో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇది నెట్వర్కింగ్. ఈ లింక్డ్ఇన్ యూస్ చేసి మీరు నెట్వర్కింగ్ చేయొచ్చు. ఈ లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేసుకోవాలని ఒక కంప్లీట్ వీడియో చేశాము, పిన్ కమెంట్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇది స్కిల్స్. ఈ స్కిల్స్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు వీడియో మనం రెజ్యూమే గురించి మాట్లాడుకుందాం. అసలు రెజ్యూమే అంటే ఏంటి? మన గురించి, అలాగే మనం ఇప్పటివరకు ఏం చేసాం, పనికొచ్చే పని ఏం చేసామని చూపించే ఒక డాక్యుమెంట్ ని రెజ్యూమే అంటాం. మరి అలాంటి మనల్ని రిఫ్లెక్ట్ చేసి ఒక రెజ్యూమేని ఫ్రెండ్ దగ్గర నుంచి కాపీ చేసి జాబ్స్ అప్లై చేస్తే మనకు జాబ్స్ వచ్చేస్తాయా? రావు కదా. అందుకనే మీకు ఇంటర్వ్యూ కాల్స్ రావాలంటే ఒక మంచి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమే చేసుకుంటేనే మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ రెజ్యూమేలో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. క్రోనాలజికల్ అని, ఫంక్షనల్ అని, కాంబినేషన్ అని, టార్గెటెడ్ అని, ఇన్ఫోగ్రాఫిక్స్ అని, అండ్ వీడియో రెజ్యూమే అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. క్రోనాలజికల్ రెజ్యూమే అంటే మీ లేటెస్ట్ జాబ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేస్తే దాన్ని క్రోనాలజికల్ రెజ్యూమే అంటారు. మీరు ఒక రెజ్యూమేని స్కిల్డ్ ఫోకస్ గా రెజ్యూమే ప్రిపేర్ చేస్తే దాన్ని ఫంక్షనల్ రెజ్యూమే అంటారు. అదే మీరు స్కిల్స్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేసి చేస్తే దాన్ని కాంబినేషనల్ రెజ్యూమే అంటారు. మీరు ఒక జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమే ప్రిపేర్ చేస్తే దాన్ని టార్గెటెడ్ రెజ్యూమే అంటారు. అదే ఇప్పుడు మీరు క్రియేటివ్ రోల్స్ కి అప్లై చేస్తున్నప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ లైక్ టేబుల్స్, లైక్ చిన్న చిన్న పాయింట్స్ లైక్ కలర్ఫుల్ గా ప్రిపేర్ చేస్తే దాన్ని ఇన్ఫోగ్రాఫిక్ రెజ్యూమే అంటారు. వీడియో రెజ్యూమే గురించి మీకు ఎలాగో చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు రెజ్యూమేలో ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయని మీకు క్లియర్ గా తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్స్. రెజ్యూమేలో మెయిన్ గా 2 లేయర్స్ ఉంటాయి, సింగిల్ కాలమ్ లేఅవుట్ అండ్ డబుల్ కాలమ్ లేఅవుట్ అని. మీరు ఒక ATS ఫ్రెండ్లీ రెజ్యూమే చేద్దాం అనుకుంటే కనుక సింగిల్ కాలమ్ లేఅవుట్ ని చూస్ చేసుకోండి, అదే బెస్ట్. ఓకే, అసలు ఇంతకీ ఈ ATS అంటే ఏంటో చెప్పలేదు కదా. ATS అంటే తెలంగాణ స్టేట్. సరే ఊరుకోండి, జోక్ గానా. ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక చిన్న వేకెన్సీకి ఎంతమంది అప్లై చేస్తారో మనకు అందరికీ తెలిసిందే. కానీ అంతమంది అప్లికేషన్స్ ని రివ్యూ చేయడానికి రిక్రూటర్స్ దగ్గర అంత టైం ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు రిక్రూటర్స్ ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటారు. ఆ ఆటోమేటెడ్ సిస్టమ్ ని ఈ ATS అన్నమాట, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. అప్లికేషన్ ని ట్రాక్ చేసే సిస్టమే ఈ ATS. కంపెనీస్ ఈ ATS కి వాళ్ళకి ఎలాంటి క్యాండిడేట్ కావాలని చెప్తే ఆ ప్రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఈ వచ్చిన రెజ్యూమేస్ లో ఏదైతే రైట్ మ్యాచ్ అవుతుందో వాటిని ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తుంది అనమాట. అందుకనే మీ రెజ్యూమే అనేది జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఉంటేనే మీకు ATS ని యాక్సెప్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. అందుకే అంటారు ఒక మంచి ATS రెజ్యూమే ఉండడం చాలా మంచిదని. ఇప్పుడు మీకు ATS గురించి చెప్పంగానే మీకు రియల్ లైఫ్ లో ఏమైనా సింక్ అయిందా? చెప్పండి, ఆలోచించండి. ఓకే, నేను చెప్పనా? ఈ ATS అంటే ఎవరో కాదండి, మన మ్యారేజ్ మీడియేటర్. ఇప్పుడు మన మీడియేటర్కి ఏం చెప్తాం? నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి, ఈ హైట్ ఉండాలి, ఈ హైట్ ఉండాలి చెప్తుంటాం కదా. అతను ఏం చేస్తాడు? మనం చెప్పిన ప్రిఫరెన్స్ దాన్ని బట్టి అతని దగ్గర ఉన్న ప్రొఫైల్స్ లో ఏ మ్యాచ్ ఉన్నాయో అవి చూసి మనకి ఇస్తాడు కదా. సేమ్ ఈ ATS కూడా అంతే అనమాట. కంపెనీస్ వాళ్ళకి ఎలాంటి క్యాండిడేట్ కావాలని జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. నాకు ఇలాంటి స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ కావాలి, ఇలాంటి ప్రిఫరెన్స్ ఉన్న కావాలి, ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉన్న వాడు కావాలని జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట. ఈ ATS ఏం చేస్తుంది? ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో కరెక్ట్ గా కీవర్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కీవర్డ్స్ అన్ని మీ రెజ్యూమేలు ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఓకే ఉంటే కనుక ఆ ప్రొఫైల్స్ అన్ని రిక్రూటర్కి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మన రెజ్యూమేలో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు కీవర్డ్స్ ఉండడం ఎంత మంచిదని. నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం మీడియేటర్కి చెప్తాం నాకు ఇలాంటి క్వాలిటీస్ కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి, ఇవి కావాలని. ఆ మీడియేటర్ ఏం చేస్తాడు? ఉన్న కొన్ని ప్రొఫైల్స్ మనకు చూపిస్తాడు. ప్రొఫైల్స్ చూసిన వెంటనే మనం అందరిని పెళ్లి చేసుకుంటామా? చేసుకోం కదా. ఎవరైతే చూసుకుంటామో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నచ్చితేనే మనం పెళ్లి చేసుకుంటాం కదా. కార్పొరేట్ వరల్డ్ కూడా అంతే అవుతుంది అనమాట. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిపోయిన వెంటనే మీకు హై పేయింగ్ జాబ్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వచ్చేవి. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేశాక అక్కడ మీరు బాగా పర్ఫామ్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. అందుకని ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లో దిస్ రెజ్యూమే గాట్ మీ 20 lakhs జాబ్, 40 lakhs జాబ్ అని చెప్తారు కదా, ఆ వీడియోస్ అనేది స్కిప్ చేసండి, మీకే టైం వేస్ట్. ఈ సోదంతా మీరు వినుంటే రెజ్యూమేలో ఎలాంటి ఫార్మాట్స్ ఉన్నాయి, ఎలాంటి లేఅవుట్స్ ఉన్నాయి, ATS రెజ్యూమేకి ఎలాంటి లేఅవుట్ వాడాలి, అసలు ATS అంటే ఏంటి, మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మనం రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం రండి. ఓకే, రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేయక ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో మీరు ఒక క్యాండిడేట్ ని రిక్రూట్ చేసుకోవాలి.
మీరు ఎలాంటి క్యాండిడేట్ రిక్రూట్ చేసుకుంటారు? అసలు మీరు రిక్రూట్ చేసిన క్యాండిడేట్లో మీరు ఏమేమి చూస్ చేసుకుంటారు చెప్పండి. మీకు 5 seconds టైం ఇస్తా, ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పేరు తెలుసుకుంటాం కదా. సో నేము, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అడ్రస్, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రొఫైల్ ఉన్నాయా, ఇవి చెక్ చేస్తాం కదా. సో అది ఇక్కడ రాసుకుందాం. ఓకే, ఇవి అయిపోయినాయి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏం చెక్ చేస్తారు? అతను ఎక్కడ చదువుకున్నాడు, లేకపోతే ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అసలు ఎక్స్పీరియన్స్ ఏముందని చెక్ చేస్తారు. అవునా? సో అది రాసుకుందాం. ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండడం ముఖ్యమా, లేకపోతే స్కిల్స్ ఉండడం ముఖ్యమా? అది మీ ఇష్టం అనుకోండి. నేను జనరల్గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను. సో నేను ఎక్స్పీరియన్స్ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. తర్వాత ఏంటి? స్కిల్స్ కదా. ఓకే, ఎక్స్పీరియన్స్ రాస్తాము, స్కిల్స్ రాస్తాం. నెక్స్ట్ అతను ఏం చదువుకున్నాడు అని. అవును కదా. ఓకే, ఎక్స్పీరియన్స్ అయిపోయింది, స్కిల్స్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. నెక్స్ట్ అతనికి వచ్చిన స్కిల్స్ తో ఏమైనా ప్రాజెక్ట్ చేస్తేనే కదా ఒక వాల్యుబుల్ స్కిల్స్ వచ్చినంత మనకి తెలుస్తుంది. సో ప్రాజెక్ట్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ అయిపోయింది, స్కిల్స్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్స్ అయిపోయింది, అలాగే నేమ్, అడ్రస్, లింక్డ్ఇన్, ఫోన్ నెంబర్ ఇవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అంత ఇంపార్టెంట్ అంటారా? ఓకే, పడుంటాయండి సర్టిఫికేషన్స్. అయిపోయిందా? నెక్స్ట్ జనరల్గా ఏం చూస్తాం? సర్టిఫికేషన్స్ అయిపోయాక అచీవ్మెంట్స్ కానీ, అతనికి ఇంట్రెస్ట్ అయిన హాబీస్ ఏమన్నాయి, అలాగే ఏమైనా అచీవ్మెంట్స్ వచ్చాయి, అవార్డ్స్ ఏమైనా వచ్చాయి, ఇవి చెక్ చేస్తాం. అవునా? అది కూడా రాసుకుందాం. ఓకే, ఇవి అయిపోయినాయి. జనరల్గా మనకి ఇంకేముంటాయి? ఇంకేం అవసరం లేదు కదా మనకు ఒక క్యాండిడేట్లో. అతనికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి కావాలి, అలాగే మనకి ఏం జాబ్ అప్లై, మనకి ఏ జాబ్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ జాబ్ని తగ్గట్టు స్కిల్స్ ఉన్నాయి కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, ఇలా అయిపోయినా పర్లేదు, స్కిల్స్ ఉంటే మంచిగా సరిపోతుంది. అలాగే స్కిల్స్ తగ్గ ప్రాజెక్ట్స్ ఏం చేశాడో తెలుసుకోవాలి. తెలుసుకున్నాం. నెక్స్ట్ సర్టిఫికేట్స్, రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే బెటర్. ఓకే, అవార్డ్స్, అచీవ్మెంట్స్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఉంటే బెటర్. అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్, అతనికి ఇంట్రెస్ట్ ఏమైనా ఎలాంటి హాబీస్ ఉన్నాయని తెలుసుకున్నాం. అంతే అవు కదా. సో ఇంతే కదా మరి రెజ్యూమే అంటే. చూడండి, ఇగో కంప్లీట్ అయిపోయింది. ఒక రెజ్యూమే టెంప్లెట్ కంప్లీట్ అయిపోయింది. మీ నోటితోనే ఒక మంచి రెజ్యూమే ఏమేమి కావాలో అవన్నీ మీ నోటితోనే చెప్పించాను. చూసారా? సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్గా రెజ్యూమేలో మనకి రిక్రూటర్స్ కి అంత టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మహా అంటే ఒక 6 to 7 seconds టైం మాత్రమే ఉంటుంది. సో మొత్తం రెజ్యూమే చూసుకొని ఆ పైనుంచి జస్ట్ ఒక స్కిమ్ చేస్తారు. దాని బదులు మీరు ఏం చేస్తారంటే పైన సమ్మరీ యాడ్ చేయండి. సమ్మరీ అయితే మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అనుకోండి, ఆబ్జెక్టివ్ అని రాయండి, లేకపోతే కెరియర్ ఆబ్జెక్టివ్ అని రాయొచ్చు. అదే మీరు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ అయితే కనుక ప్రొఫెషనల్ సమ్మరీ అని రాయండి. అంతే కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూడండి, మీకు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే ఇదే రెజ్యూమే కదా, ఇదే రెజ్యూమే ఫార్మాట్ కదా. మీరు ఒక క్యాండిడేట్ చూసేవి ఇవే కదా. ఫ్రెషర్ అయితే ఏం చూస్తారు? ఎడ్యుకేషన్ చూస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే ఏం చూస్తారు? ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అని చూస్తారు. అంతే కదా. ఇంకేముంటుంది రెజ్యూమే అంటే? రెజ్యూమే అంటే మీరు ఏవో వీడియోస్ చూసేసి కన్ఫ్యూజ్ అయిపోయి, అమ్మో రెజ్యూమే మేకింగ్ అంటే ఇంత కష్టం, మన వల్ల కాదేమో అని డబ్బులు ఇచ్చి చాలా మంది చేస్తూ ఉంటారు. అది అన్ని వేస్ట్ అండి. అసలు రెజ్యూమే అంటే ఇంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు చూడండి, మా బోర్డు గాడే ఉన్నాడు, వాడు ఎన్ని జాబ్స్ అప్లై చేశాడు తెలుసా? వచ్చిన ప్రతి జాబ్ కొట్టాడు. ఎలా కొట్టాడు? వాడు ఏం చేస్తాడంటే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమే బిల్డ్ చేసుకుంటాడు. రెజ్యూమే బిల్డ్ చేసుకుని అప్లై చేస్తూనే ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. జాబ్ వస్తుంది, వచ్చేసింది. అలాగే చాలా జాబ్స్ కొట్టాడు అనమాట. సో మీరేం చేయాలంటే ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, ఆ రెజ్యూమే కూడా జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ చెకింగ్ ఎలా చేసుకుని తర్వాత చూద్దాం. కానీ మీరు ఒక మంచి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమే చేసుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. అది కూడా ఎలా పెరుగుతాయి? మీరు ఒక జాబ్ అప్లై చేయగానే రాదు. మీరు ట్రై చేస్తున్నాడు, ఫెయిల్ అయినా సరే ఓడిపోకుండా ట్రై చేస్తూనే ఉంటే ఎప్పటికప్పుడు మీకు తగ్గట్టుగా ఒక జాబ్ ఉంటుంది, అది మీకు వస్తుంది. అర్థమైందా? ఓకే, మోటివేషన్ చాలా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు మనం రెజ్యూమేని స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో చూద్దాం. మీరు ఒక రెజ్యూమేని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. రెజ్యూమే బిల్డర్స్ మీరు వర్డ్ లో చేయొచ్చు, అలాగే ఇప్పుడు ఓవర్ లీఫ్ అని, క్యాన్వా అని, రెజ్యూమే బిల్డర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ యూజ్ చేసుకుని చేయొచ్చు. వర్డ్ లో చేస్తే స్టార్టింగ్ నుంచి అన్ని చేసుకుంటూ రావాలి. మనకి ఇప్పుడు నాకంత చాలా బద్ధకం ఉంది. సో బద్ధకంగా ఉన్న ఏంటంటే మనం కొంచెం ఎఫిషియెంట్ గా పనిచేస్తాం కాబట్టి ఓవర్ లీఫ్ వెబ్సైట్ ని చూస్ చేసుకుందాం. ఈ ఓవర్ లీఫ్ వెబ్సైట్ లో కూడా మీకు ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ తగ్గట్టుగా మీకు మంచి ఏటీఎస్ రెజ్యూమే అని ఫ్రెండ్లీ ఉంటాయి. అవన్నీ మీరు చూస్ చేసుకొని
మీరు మంచి రెజ్యూమే చేసుకోవచ్చు. ఈ ఓవర్లీఫ్ లో ఏంటంటే మీకు కోడ్ ఉండడం వల్ల మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది. స్టార్టింగ్ ఎవరైనా చూస్తే ఏంటంటే అయ్యో బాబు ఇంత కోడ్ రాయాలా, ఇన్ని చేయాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కానీ నేను ఇప్పుడు సింపుల్ గా ఎలా చేయాలి మీకు చెప్తూ ఉంటాను. ఇవన్నీ ఫిజికల్ గా స్ట్రెయిన్, మెంటల్ గా స్ట్రెయిన్ అని అనుకుంటే కనుక మీరు డిఫరెంట్ ఫ్రీ రెజ్యూమే బిల్డర్స్ ఉంటాయి. లైక్ ఫ్లో సివి అని, టీల్ అని, నోవా రెజ్యూమే అని, ఇలాంటి రెజ్యూమే బిల్డర్స్ ఉంటాయి. అవి యూస్ చేసుకొని మీరు కూడా మీరు రెజ్యూమే చేసుకోవచ్చు. అవి కూడా ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఓవర్లీఫ్ లో కానీ లేకపోతే ఈ రెజ్యూమే బిల్డర్స్ తో రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. మన ల్యాప్టాప్ లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీ పేరు, మీ డీటెయిల్స్ ఇవన్నీ రాసుకోండి. అలాగే మీరు ఇప్పుడు కాలేజ్లో ఏం చేశారు, మీరు ఇప్పుడు పనికొచ్చే పని మొత్తం బేసిక్ గా మీరు ఇప్పుడు పనికొచ్చే పని ఏం చేశారో అంతే నోట్ ప్యాడ్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకుంటే మీకు తర్వాత రెజ్యూమే బిల్డింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పాం కదా మీకు హెడ్డింగ్స్ ఏమైనా ఉన్నాయో, ప్రొఫైల్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ ఏమి ఉండాలి, స్కిల్స్ ఏమి ఉన్నాయి రాసుకోండి. అలాగే వర్క్షాప్స్ ఏమంటే వర్క్షాప్స్ రాసుకోండి, సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్ ఏమంటే అచీవ్మెంట్స్ రాసుకోండి. ఇవన్నీ ఒక నోట్ ప్యాడ్ లో రాసుకుంటే మీకు తర్వాత యూజ్ అవుతుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఓవర్లీఫ్లో మనం మంచి రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలని. ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసి ఓవర్లీఫ్ అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను నా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నాడు కదా, ఈ డీటెయిల్స్ ఏమి ఇవ్వకండి, లైట్ తీసుకోండి, నెక్స్ట్ ఇది కొట్టేయండి లైట్. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, లెర్న్ లేటెక్స్ విత్ ట్యూటోరియల్, బ్రౌజ్ టెంప్లేట్స్ అని. మీకు ఏంటంటే ఇది కొంచెం కోడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ట్యూటోరియల్స్ చేసుకొని, లేదంటే మీరు టెంప్లెట్స్ చూడొచ్చు. లేదు నాకు డైరెక్ట్ టెంప్లెట్ నుంచి నేర్చుకుంటాను అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా బ్రౌజ్ టెంప్లెట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. బ్రౌజ్ టెంప్లెట్స్లోకి వెళ్ళి కేటగిరీస్లో సివి అండ్ రెజ్యూమెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓవర్లిఫ్ట్లో మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి. నేను ఈ టెంప్లెట్స్ అన్ని చూసి నాకు ఒక 3 టెంప్లెట్స్ మంచిగా అనిపించాయి. అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి థ్యాంక్ ఫర్ సింపుల్ టెంప్లెట్ అని, నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే టెంప్లెట్ బై అనుభవ్, అండ్ థర్డ్ వచ్చేసి రెండర్ సివి ఇంజనీరింగ్ రెజ్యూమే టీమ్ అని. ఈ 3 నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఈ 3 కంబైన్ చేసి అలాగే ఒక మంచి ఏటీఎస్ రెజ్యూమే ప్రిపేర్ చేశాను అనమాట. నా ఓన్గా నేను లేటెస్ట్ కోడ్ రాసి ఒక మంచి ఏటీఎస్ రెజ్యూమే ప్రిపేర్ చేశాను. టెంప్లెట్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏటీఎస్ రెజ్యూమే టెంప్లెట్ బై సర్బోర్డ్ ఉంది కదా, ఇది నేను చేసిన రెజ్యూమే అనమాట, రెజ్యూమే టెంప్లెట్ లేటెస్ట్ కోడ్లో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన కోడ్. ఇక్కడ మీరు చేంజెస్, ఇక్కడ మీరు చేసిన చేంజెస్ అన్నీ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఇది కోడ్ కదా, సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఆబ్జెక్టివ్ అని ఉంది, మీది ఇక్కడ ఆబ్జెక్టివ్ అని సెక్షన్ అని. మీకు ఇది కోడ్ అనేది మీకు చూడడానికి చాలా కాంప్లెక్స్ అనిపిస్తుంది, కానీ మీకు ఒకసారి అర్థమైతే చాలా ఈజీ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించకండి. జస్ట్ ఇక్కడ టెంప్లెట్ చూసారా, ఇగో ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అని ఉంది. నేను ఇక్కడ ఆబ్జెక్టివ్ ఎక్కడ పెట్టాను, సెక్షన్. ఇక్కడ చూసినట్టయితే ఆబ్జెక్టివ్ సెక్షన్ కనిపిస్తుంది కదా, ఇగో సెక్షన్, ఆబ్జెక్టివ్ సెక్షన్. నేను ఏం చేశానంటే ఈ ఒక్క రెజ్యూమే ప్రిపేర్ చేసి అది ఫ్రెషర్గా యూజ్ అయ్యేటట్టు, ఇటు ఎక్స్పీరియన్స్కి కూడా యూజ్ అయ్యేటట్టు చేశాను అనమాట. సో అది ఎలా అంటే ఇప్పుడు చూసారా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెక్షన్ ఆబ్జెక్టివ్ అని పెట్టి మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్లో ఉండే మ్యాటర్ని మీకు డిఫరెంట్ టైప్స్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ టెంప్లెట్ ఏమో జనరల్ ఫ్రెషర్ ఆబ్జెక్టివ్ అని, ఇక ఫస్ట్ టెంప్లెట్ ఏమో జనరల్ ఫ్రెషర్ ఆబ్జెక్టివ్ అని, నెక్స్ట్ కెరియర్ ఫోకస్డ్ ఆబ్జెక్టివ్ అని, థర్డ్ వచ్చేసి ఏదైనా టెక్నికల్ రోల్ ఆబ్జెక్టివ్ అని, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇంటర్న్షిప్ సీకింగ్ ఆబ్జెక్టివ్ అని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ని నేను మీకు ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఈ టెంప్లెట్లో. సో ఇక్కడ చూసినట్టయితే స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అని, సిక్స్త్ పేజ్ వచ్చేసి పొజిషన్ విత్ గ్రో ఆబ్జెక్టివ్ అని. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ని మీకు ఆల్రెడీ కమెంట్ చేసి పెట్టారు అనమాట. మీకు ఏదైతే కావాలో అది మీరు అన్కమెంట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే నేను ఒక ఫ్రెషర్గా కాబట్టి ఒక జనరల్ ఫ్రెషర్ ఆబ్జెక్టివ్ని తీసుకొని నేను ఈ మ్యాటర్ని అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాను. సో మీరు ఏం చేస్తారంటే నాకు ఇది వద్దు, ఓకే నాకు జనరల్ ఫ్రెషర్ ఆబ్జెక్టివ్ వద్దు, సో నేను ఏం చేస్తానంటే పర్సంటేజ్ పెడతాను అనమాట. దీని ముందు పర్సంటేజ్ పెడితే మీకు ఇక్కడ ఇది కమెంట్ అయిపోతుంది. ఈ కమెంట్ అయిపోవడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ కనిపించదు. ఇక్కడ మీకు ఏం చేయాలంటే మీరు ఇక్కడ చేంజెస్ చేశారు కదా, చేంజెస్ చేసినప్పుడు సో మీరు ఏం చేస్తారంటే కంపైల్ కొట్టండి. ఇక్కడ చూసారా రీకంపైల్ అని ఉంది కదా, రీకంపైల్ అని కొట్టండి. సో రీకంపైల్ ఏంటంటే మీరు ఇప్పుడు కోడ్లో ఏం చేస్తారు కదా, మీరు ఇక్కడ కోడ్లో చేసినవి రన్ చేసినప్పుడు కంపైల్ చేసినప్పుడు మీకు అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఏం చేస్తారు, మీరు ఇక్కడ కమెంట్ చేసి రీకంపైల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఆబ్జెక్టివ్లో ఉన్న మ్యాటర్ పోయింది. మళ్ళీ మీకు కావాలంటే సో మీకు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ స్కిల్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఉంది, లేకపోతే ఇంటర్న్షిప్ సీకింగ్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, ఇక్కడ ఈ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ తీసేసి అన్కమెంట్ చేయండి. అన్కమెంట్ చేసి
మళ్ళీ రీకంపైల్ కొట్టండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రీకంపైల్ చేయగానే ఆబ్జెక్టివ్లో ఉన్న మ్యాటర్ చూసారా, మీకు ఇంటర్న్షిప్ సీకింగ్ అయినట్టు మంచిగా వచ్చేసింది. అలాగే మీకు ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్లో నేను జస్ట్ ఫార్మాట్ ఇచ్చాను అంతే. అంటే మీరు ఆ ఫార్మాట్ మీ అంతా మీరే ఫిల్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు చూడండి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇన్ ద ఫీల్డ్ ఆర్ ఇండస్ట్రీ. మీరు ఎక్కడైతే ఏ ఫీల్డ్ అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ట్రై చేస్తున్నారో అది ఇక్కడ రాయండి. అలాగే మీకు ఇక్కడ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్కిల్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, మీకు ఏ స్కిల్స్ వచ్చో అవి పెట్టండి. అలాగే మీకు ఇక్కడ ఆఫ్ ద కంపెనీ బదులు కంపెనీ నేమ్ పెట్టొచ్చు, లేకపోతే కంపెనీ నేమ్ పెడితే ఏంటంటే ఆ స్పెసిఫిక్ కంపెనీ కోసం మీరు ప్రిపేర్ చేశారు అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో కంపెనీ కోసమే, జేడీ కోసమే స్పెషల్గా రెజ్యూమే చేశారు అని వాళ్ళకి ఐడియా వస్తుంది. కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షన్ మనం పెట్టేసాము, ఆబ్జెక్టివ్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక రెజ్యూమే టెంప్లెట్ చూసారా, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, ఆబ్జెక్టివ్ అని, స్కిల్స్ అని, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, అచీవ్మెంట్స్ ఇలా పెట్టాను కదా. మీరు ఒకవేళ ఇది జస్ట్ ఏంటంటే ఫ్రెషర్ కోసం మెయిన్గా ఫోకస్ చేసి పెట్టాను. మీరు ఎక్స్పీరియన్స్ కోసం ఎలా చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీకు ఏం కావాలి, మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సెక్షన్ని మీరు ఫస్ట్ పెట్టండి, స్కిల్స్ ముందు పెట్టండి, ఎక్స్పీరియన్స్ తర్వాత స్కిల్స్ పెట్టండి, తర్వాత ప్రాజెక్ట్స్ పెట్టండి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ పెట్టండి, ఆ తర్వాత ఇంకా మీకు ప్లేస్ ఉంటే కనుక సర్టిఫికేషన్స్ పెట్టొచ్చు, అచీవ్మెంట్స్ పెట్టొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మార్చుకోవాలి అంతే, ఏం లేదు. మీరు ఇప్పుడు సపోజ్ నేను చూస్తున్నాను, ఇక్కడ చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఇక్కడ నుంచి నేను ఈ ఎండ్ వరకు నేను ఇది కట్ చేసుకొని స్కిల్స్ ముందు పెట్టుకుంటున్నాను. దీని ఇక్కడ ఉంచేసేయండి. సరే, ఎడ్యుకేషన్ ఉంది కదా, ఏది ఎడ్యుకేషన్ సెక్షన్, ఈ కమెంట్ నుంచి నేను ఎక్కడి వరకు, ఇక్కడ వరకు కట్ చేసుకొని ప్రాజెక్ట్ సెక్షన్ తర్వాత పెట్టుకుంటాను అనమాట. ప్రాజెక్ట్ సెక్షన్ కూడా మీకు ఏంటంటే చూసారా, ఫస్ట్ ప్రాజెక్ట్ సెక్షన్ అండ్ స్టార్ట్ అయ్యి, ఇక్కడ సెక్షన్ అండ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అని అయిపోయింది కదా, ఎండ్ అంటే ప్రాజెక్ట్ సెక్షన్ ఎండ్ అయిపోయిందని. సో దాని తర్వాత నుంచి మీరు ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీరు ఇక్కడ కోడ్లో చేంజెస్ చేశారు కదా, అది మీ పీడిఎఫ్లో అది మీ రెజ్యూమేలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే రీకంపైల్ కొట్టండి. సో చూసినట్టయితే ఫస్ట్ ఇంతకుముందు మనకి ఎడ్యుకేషన్ నుండి ప్రాజెక్ట్స్ ఉండేది, ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోయింది, తర్వాత ఎడ్యుకేషన్ వచ్చింది కదా. సో మీకు ఎప్పుడైనా సరే ఇంకా ఇలా చేసుకోవాలంటే మీకు తగ్గట్టుగా మీరు చేంజెస్ చేసుకోండి. నేను ఆల్రెడీ రెజ్యూమేకి ఏమంటారు, ఫ్రెషర్స్కి ఒకలాగా పెట్టాను, ఎక్స్పీరియన్స్కి ఒకలాగా, ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేటట్టు మొత్తం టెంప్లెట్ని డిజైన్ చేశాను అనమాట. మీకు ఎవరైతే వాడుకుంటున్నారో దాని తగ్గట్టు మీరు కమెంట్ చేసుకోవచ్చు, అన్కమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలా ప్రతిసారి ఇక్కడ కోడ్ చేయడం, తర్వాత అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి రీకంపైల్ నొక్కడం, మళ్ళీ ఇక్కడ కోడ్ చేయడం, మళ్ళీ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి కోడ్ రీకంపైల్ చేయడం, అలా కాకుండా ప్రతిసారి ఆటో రీకంపైల్ చేసేసుకోండి అనమాట. ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే ఆటో కంపైల్ ఆన్ ఉంది కదా, ఆఫ్ అని ఉంది కదా, మీరు ఆఫ్ కాకుండా ఆన్ చేసుకోండి. సో ఏం చేసినట్టయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్కిల్స్ ఎల్ ఉంది కదా, సింగిల్ ఎల్ తీసేసి ఓన్లీ డబల్ ఎల్ తీసి సింగిల్ ఎల్ పెడుతున్నా, ఇక్కడ ఆటోమేటిక్గా రీకంపైల్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇది చూసారా, ఓన్లీ సింగిల్ ఎల్ ఉంది. సో మళ్ళీ డబల్ ఎల్ చేసేస్తున్నా. సో నేను మళ్ళీ డబల్ ఎల్ చేసేస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఆటో రీకంపైల్ అవుతుంది. ప్రతిసారి ఏంటంటే మీరు ఇక్కడ ప్రతిసారి ఆ రీకంపైల్ బటన్ నొక్కకుండా చేసుకోవచ్చు అనమాట, ఆటోమేటిక్గా రీకంపైల్ అయిపోతూ ఉంటుంది. సో అది అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఆబ్జెక్టివ్ అనేది నా ఇంటర్న్షిప్ బేస్డ్ పెట్టుకున్నాను, ఇక ఇంటర్న్షిప్ సీకింగ్ ఆబ్జెక్టివ్ అని. లేదంటే మీరు ఇక్కడ కమెంట్ అన్కమెంట్ చేసుకొని మాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెక్షన్. ఈ స్కిల్ సెక్షన్లో నేను ఏంటంటే జనరల్గా ర్యాండమ్ స్కిల్స్ ఉంటాయి కదా అని చెప్పి నేను మీకు ఐడియా కోసం, మీకు టెంప్లెట్ కాబట్టి మీకు ఐడియా కోసం ఇలా చేసుకున్నాను. టెక్నికల్ స్కిల్స్ అని, పైథాన్ అని, జావా అని ఇలా చేసి పెట్టుకున్నాను. మీరేం చేస్తారంటే మీరు తగ్గట్టుగా స్కిల్స్ మార్చుకోండి, జాబ్ తగ్గట్టుగా, ఆ జాబ్లో ఏమేమి ఇచ్చారో ఆ జాబ్ తగ్గట్టుగా మీ స్కిల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే నేను 2 టైప్స్ ఆఫ్ పెట్టాను అనమాట, 2 టైప్స్ ఆఫ్ సెక్షన్స్. ఫస్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్, కంటెంట్ క్రియేటర్ అని. నేను ఇక్కడ కంటెంట్ క్రియేటర్ చూసారా, నేను నేను ఏం చేశానంటే ఐ క్రియేటెడ్, ఐ డెవలప్డ్, ఐ ప్రొడ్యూస్డ్, ఐ కొలాబరేటెడ్ ఇలా కాకుండా స్టార్టింగే నేను క్రియేటెడ్, డెవలప్డ్, ప్రొడ్యూస్డ్, కొలాబరేటెడ్, మేనేజ్డ్ అని ఇలా యాక్షన్ వర్క్స్ చెప్తున్నాను. అంటే యాక్షన్ వర్క్స్ అంటే ఏంటి చెప్పాను ఇంతకుముందు పాయింట్స్ చెప్పుకుంటాను కదా. ఆ యాక్షన్ వర్క్స్ అంటే ఏంటంటే మీరు చేశాను, పెట్టాను ఇలా అనమాట. ఫస్ట్ నేను చేయకుండా ఆల్రెడీ చేశాను చెప్పుకోవాలి. సో అది ఇక్కడ పెట్టాను, క్రియేటెడ్, డెవలప్డ్, ప్రొడ్యూస్డ్. మీరేం చేస్తారంటే సరే మీకు ఇక్కడ మీకు ఇలాంటి యాక్షన్ వర్క్స్ తెలియాలంటే మీకు లాస్ట్ సెక్షన్లోకి వెళ్తే వాల్యుబుల్ రిసోర్సెస్ అని చెప్పి మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ ఈ వాల్యుబుల్ రిసోర్సెస్ని మీరు కాపీ చేసుకొని నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. మీకు ఇక్కడ రెజ్యూమేలోకి యూజ్ అయిన
యాక్షన్ వర్బ్స్ అన్ని హార్వర్డ్ వాళ్ళు డిజైన్ చేసినవన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ మీరు ఇవన్నీ యూజ్ చేసుకొని మీ రెజ్యూమేని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! ఈ ఆబ్జెక్టివ్ అని, స్కిల్స్ అని, ఎక్స్‌పీరియన్స్ అని, ప్రాజెక్ట్స్ అని, ఇవి మీ రెజ్యూమే తగ్గట్టుగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఇవి ఉన్నాయో వాడుకోవచ్చు. లేదు నేను మార్చుకుంటాను కానీ కరెక్ట్ హెడ్డింగ్స్ నాకు ఎలాగ ఉండాలి అని తెలియనప్పుడు ఈ లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే ఈ వెబ్‌సైట్‌లో మీకేంటంటే కొంచెం రిలవెంట్ హెడ్డింగ్స్ ఏమేమి పెట్టాలి అవన్నీ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనమాట. ఇవి యూజ్ చేసుకొని మీ రెజ్యూమేని మార్చుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి దీని గురించి ఈ నెక్స్ట్ వెబ్‌సైట్ గురించి తర్వాత చెప్తాము. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎదురాలి. సో, ఇప్పుడు చూడండి. మనం బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటా. మీకు అసలు కోడింగ్ ఏముంటదని మీకు చిన్న ఐడియా ఇచ్చుంటాను. ఇప్పుడేంటంటే స్టార్టింగ్ నుంచి ఇది డాక్యుమెంట్ ఉంది కదా! ఈ డాక్యుమెంట్ ఏంటంటే మనం కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ నా పేరు సర్బోర్డ్ అని ఇచ్చాను. ఇక్కడ మన ఫోన్ నంబర్ ఉంది. ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్ అనమాట. చూసారా? ఫోన్ నంబర్‌కి వెళ్ళంగానే క్లిక్ అవుతుంది. ఈమెయిల్‌కి వెళ్ళగానే క్లిక్ అవుతుంది. లింక్డ్ఇన్‌కి వెళ్ళగానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. గిట్‌హబ్ అనగా గిట్‌హబ్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇవి ఎలా పెట్టుకోవాలంటే మీరు మీ లింక్ ఉంటుంది కదా! ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు మహా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. www.linkedin.com.in యువర్ ప్రొఫైల్ అని. మీరేం చేస్తారంటే మీరు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీ లింక్ ఓపెన్ అవ్వదు. సో, మీకు తెలిసింది కదా! మీరు జనరల్‌గా నాకు తెలిసి రెజ్యూమే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. మీకు ఇక్కడ టీటీపీఎస్ అంటేనే కదా సెక్యూర్ వెబ్‌సైట్ ఉంటాయి కదా! సో, మీరు ఆ లింక్ పెడితేనే మీకు ఇక్కడ క్లిక్కబుల్ లింక్ అయ్యి ఎగ్జాక్ట్‌గా ఓపెన్ అవుతుంది. అందుకని మీరేంటంటే మీరు పెట్టుకునే వెబ్‌సైట్ ముందు ప్రతిసారి హెచ్‌టిటిపిఎస్ ఉందో లేదో చూసుకోండి. తెలుసు కదా! హైపర్ టెక్స్ట్ మార్గంతో ఉంటుంది. సో, ఇది హెచ్‌టిఎంఎల్ కదా! హెచ్‌టిటిపి అంటే ఏదో గుర్తులేదు. సో, ఈ హెచ్‌టిటిపిఎస్ అనేది ప్రతిసారి మీరు ఈ www డాట్ ముందు పెట్టుకునేది చూసుకోండి. అలా ఉంటేనే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా మీరు ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ హెచ్ఆర్ఈఎఫ్ అని ఉంది కదా! హెచ్ అంటే హెడ్డింగ్ రిఫరెన్స్ అని. హెడ్డింగ్ రిఫరెన్స్ అని, హైపర్ లింక్ రిఫరెన్స్ అని. సో, మీరు ఇక్కడ ఈ రిఫరెన్స్‌లో మీరు ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లో మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఒక లింక్ లాగా ఈ వర్డ్‌కి రిఫర్ అవుతుందన్నమాట. అంటే మీరు ఇక్కడ చూసారా? మీరు ఇక్కడ ఏదైతే హెడ్డింగ్‌లో చూపియాలనుకుంటున్నారో అది క్లిక్ అయ్యి మీకు ఇక్కడ ఈ లింక్‌లోకి వెళ్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూసారా? నేను ఈ రిఫరెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి రిఫరెన్స్ అనే ట్యాగ్ యూజ్ చేసి నేను ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో నా లింక్ ఇచ్చాను. ఈ లింక్ ఇచ్చి ఈ లింక్ నేను రెజ్యూమేలో ఎలా కనిపియాలనేది నేను ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో పెట్టానన్నమాట. లింక్డ్ఇన్ అని లింక్డ్ఇన్. సో, నాకు లింక్డ్ఇన్ అని కాదు linkedin.com అని కనిపియాలనుకున్నాను. నేను మొత్తం మార్చేసాను. linkedin.com అని కనిపియాలనుకున్నాను. సో, linkedin.com అని పెట్టాం కదా! ఆటో రీకంపైల్ పెట్టాం కాబట్టి ఆటో రీకంపైల్ అయిపోయి మనకి ఇక్కడ చూసినట్టయితే రిఫ్లెక్ట్ అవుతుంది. linkedin.com అన్నట్టుగా. సో, మీరు ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. మోస్ట్‌లీ నాకు లింక్డ్ఇన్ అని పెట్టుకోవాలి కాబట్టి లింక్డ్ఇన్ అని పెట్టుకున్నాను. అది మళ్ళీ ఆటో రీకంపైల్ అయిపోయి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది చూసుకోండి. ఇంకోటి మెయిన్‌గా థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే లింక్ ఇచ్చినప్పుడు అది లింక్ పనిచేస్తుందా లేదా అని చేసుకోండి. అది చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నాకు గిట్‌హబ్ ప్రొఫైల్ లేదు కాబట్టి ఇప్పటికైతే లేదు. సో, నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు లింక్ పెట్టట్లేదు. జస్ట్ నా యూట్యూబ్ లింక్ పెట్టుకున్నాను. లింక్ క్లిక్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు గిట్‌హబ్ లింక్ అని పెట్టి క్లిక్ చేశాను. సో, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడైతే నా ఛానెల్ ఓపెన్ అయింది. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. సో, మీకు ఇంకా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో, అదనమాట. ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్ చెప్పాను కదా ఇందాక. మీరు ఏది కావాలంటే అది పెట్టుకొని మీరు ఇక్కడ చూసినట్టే మీరు ఆల్రెడీ మీకు కన్ఫ్యూజ్ అయితే గాని మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇఫ్ యూ నీడ్ టు అప్డేట్ ద రెజ్యూమే విత్ ద గివెన్ హెడ్‌లైన్స్ ప్లీజ్ రిమూవ్ ది పర్సెంటేజ్ వేరెవర్ నెసెసరీ అని. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి. ఇది నేను ఆబ్జెక్టివ్ అని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇఫ్ యూ ఆర్ ఏ ఫ్రెషర్ యూ కెన్ ఆల్సో రీప్లేస్ ఆబ్జెక్టివ్ విత్ కెరీర్ ఆబ్జెక్టివ్. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక ఫ్రెషర్ అయితే ఆబ్జెక్టివ్ అని పెట్టుకోవచ్చు. కెరియర్ ఆబ్జెక్టివ్ అని పెట్టుకోవచ్చు. మీకు ఇలాగా డిఫరెంట్ హెడ్‌లైన్స్ కావాలంటే ఇందాక మీకు వెబ్‌సైట్ ఇచ్చాను కదా! అందులోకెళ్ళి చెక్ చేయండి. మీకు అన్ని క్లియర్‌గా ఐడియా వస్తుంది. సో, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఇంకా మీకు ఫస్ట్ సెక్షన్ ఆబ్జెక్టివ్ అయిపోయింది. సెకండ్ సెక్షన్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే.
స్కిల్స్‌లో కూడా మీకు అన్నీ ఇక్కడ స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. పైథాన్, జావా ఇయన్నీ మీరు ఈ స్కిల్స్ కూడా ఏంటంటే జాబ్‌కి తగ్గట్టు మాత్రమే పెట్టుకోండి. మీకు వచ్చినయి మాత్రమే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నవి పెట్టుకోండి. మీరు అది కాకుండా ఏది పెట్టినా సరే స్కేట్. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఇవి మ్యాండేటరీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను చూసేటట్టయితే ఇక్కడ మీకు రెజ్యూమే ఫిల్ అవ్వాలి కాబట్టి ఒక టెంప్లేట్‌లో యాడ్ అవ్వాలి కాబట్టి నేనేం చేశానంటే ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే పెట్టాను. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటేమో కంటెంట్ క్రియేటర్ అని, ఇంకోటి పాస్‌వర్డ్ ఆఫీసర్ అని సంథింగ్ ఏదో చాట్‌జీపీటీ నుంచి ఫేక్ డీటెయిల్స్ తెచ్చుకున్నాను. ఇలా కంటెంట్ క్రియేటర్ అని ఇక్కడ చూసినట్టయితే క్రియేటెడ్ మేనేజ్ కంటెంట్ అక్రాస్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 200 సబ్స్క్రైబర్స్ చేద్దాం గోల్ ఉంది. ట్రై చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా 400 ఫాలోవర్స్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రావాలని గోల్ పెట్టుకున్నాను. అది మీ హెల్ప్‌తో నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదంతా సోది. ఏంటంటే పైగా ఈ సోది కూడా ఏంటంటే రిక్రూటర్ చూసినప్పుడు ఈ క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ అంటారు కదా! ఇవే అన్నమాట. 40%, 200K సబ్స్క్రైబర్స్, ఈ 200K% ఇంక్రీజ్ అయ్యింది. ఇలా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్నట్టు ఏంటంటే ఇవి ఎందుకు ఇంపార్టెంట్, ఈ కాన్ఫిగరబుల్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఈ యాక్షన్ వర్బ్స్ ఎందుకు ఉండాలి అని మీకు లాస్ట్‌లో పాయింట్స్ చెప్తాను. అవి మర్చిపోకుండా వినండి మొత్తం. హ్మ్. తర్వాత ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎలా అంటే ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ చూసారా? ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ నేను ఏం పెట్టుకున్నాను కంటెంట్ క్రియేషన్ స్ట్రాటజీ అని. సెకండ్ మెయిన్ ప్రాజెక్ట్ ఏఐ బేస్డ్ చాట్‌బాట్ అని. ఈ ప్రాజెక్ట్స్ కూడా ఎలా అంటే ఇది జస్ట్ ఫేక్ కాబట్టి దీని గురించి పట్టించుకోకండి. కానీ మీ ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఉండాలంటే మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగానే ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ డెవలపర్‌కి చేసుకుంటే ప్రాజెక్ట్స్ ఫుల్ స్టాక్ డెవలపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉండాలి. అంతేగాని మీరు ఫుల్ స్టాక్ నేర్చుకొని మీరు ఏదేంటిది బ్యాక్ అని ఏఐ అని, ఎంఎల్ అని అయి పెట్టుకుంటే వేస్ట్ కదా! వాళ్ళక్కడ మీరు పైథాన్ గురించి అడిగారని చెప్పి మీరు పైథాన్ గురించి చేయకుండా మీరు జావా గురించి ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, వాళ్ళకంత యూజ్ ఉండదు. సో, ఏం చేస్తారంటే పైథాన్ గురించి అడిగినప్పుడు పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే పెట్టండి. పైథాన్ రిలేటెడ్ స్కిల్సే పెట్టండి. వాళ్ళు ఏమడిగితే దాని రిలేటెడ్ మాత్రమే పెట్టండి. అప్పుడు మాత్రమే మీ ఏటీఎస్‌లో అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఈ ప్రాజెక్ట్స్ అనేది చేసుకుంటాం. కానీ చేశాడు వీళ్ళు అని ఎక్స్‌టర్నల్‌గా రిక్రూటర్ ఎలా చూస్తాడు? ఇక్కడ క్లికబుల్ లింక్స్ ఉన్నాయి చూసారా? వ్యూ ప్రాజెక్ట్ అని. ఆ వ్యూ ప్రాజెక్ట్స్ అనేది మనం గిట్‌హబ్ ప్రొఫైల్స్ పెట్టొచ్చు. లేదంటే మన ఏమంటారు ఓన్ వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! మనం హోస్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! అవి ఇక్కడ పెట్టొచ్చనమాట. అవి కూడా మీరేంటంటే ఇక్కడ లింక్ ఇచ్చాను మీకు. రిఫరెన్స్ అనేది చెప్పాను గదా! రిఫరెన్స్, హైపర్ లింక్ రిఫరెన్స్ అని. ఈ రిఫరెన్స్‌లో ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లో మీరు ఏ లింక్ అయితే పెడతారో అది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది అక్కడ రీడైరెక్ట్ అవుతుందన్నమాట. సో, మీరిక్కడ బ్రాకెట్ పెట్టుకొని నేనిక్కడ వ్యూ ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నాను. నాకిక్కడ బ్రాకెట్స్ సరే నాకిక్కడ ఈ సర్కిల్ బ్రాకెట్స్ వద్దు. నాకు స్క్వేర్ బ్రాకెట్స్ కావాలనుకున్నాను. సో, నేను స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకున్నాను. ఇగో ఇక్కడ చూసినట్టయితే ఆటో కంపైల్ అయిపోయి ఇక్కడ మీరు చూసారా మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేసింది. సో, అది విధంగా ఉంది. సో, ఇలా మీకేంటంటే మీకెలా కావాలంటే అలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఇది చేశాను. సో, ఇది చేశాను. ఓకేనా? సో, ఇది మీకిలాగా ప్రాజెక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లింకులు యాడ్ చేసుకోవాలంటే రిఫరెన్స్ అని పెట్టుకొని రిఫరెన్స్‌లో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌ని మీరు లింక్ పెట్టుకోవచ్చు. ఇలా నేను ఒక 2 ప్రాజెక్ట్స్ యాడ్ చేశాను. మీకు లేదు నాకు 2 ప్రాజెక్ట్స్ కన్నా ఇంకా 3 ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఈ 3 ప్రాజెక్ట్స్ కన్నా మీరు ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే కాపీ చేసుకొని హ్మ్. థర్డ్ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ రీకంపైల్ అవుతుంది. సో, చూడండి. ఇక్కడ థర్డ్ ప్రాజెక్ట్ యాడ్ అయిపోయింది. చూసారా? ఈ థర్డ్ ప్రాజెక్ట్‌లో మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నాకు కొద్దిగా థర్డ్ ప్రాజెక్ట్ నాకేం లేదు కాబట్టి నేను అండు కొట్టేసాను. చూసారా? అది రీకంపైల్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ కూడా మీరేంటంటే జనరల్‌గా మీరు ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ అంటే మీరు జనరల్‌గా మనం ఏం వాడుతున్నాం ఇప్పుడు కాంబినేషన్ రెజ్యూమే ఫార్మాట్ వాడుతున్నాం. ఈ కాంబినేషన్ రెజ్యూమే ఫార్మాట్‌లో మీరేం చేస్తారంటే ఎడ్యుకేషన్ అడిగినప్పుడు మీరు బీటెక్, 10థ్, స్కూలు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎక్కడ చదువుతారు ఇయన్నీ అవసరం లేదు రిక్రూటర్‌కి. రిక్రూటర్‌కి ఉండేదే టైమ్ 6-7 సెకండ్స్. ఆ 6-7 సెకండ్స్‌లో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేసి చూపించగలరైతే అంత బెటర్ అన్నమాట. సో, ఎడ్యుకేషన్ మీరు ఎందుకు 10థ్ అని, ఇంటర్ అని అన్నీ పెడుతున్న అవసరం లేదు. మీరు లేటెస్ట్‌గా గ్రాడ్యుయేట్ అయిన కాలేజ్ ఉంటుంది కదా! అదే డిగ్రీ. అది మాత్రం పెట్టండి అంతే. అది డిగ్రీ అయితే డిగ్రీ పెట్టండి. మీరు ఇంటర్మీడియేట్ ఇప్పుడు పాస్ అయితే గనుక ఇంటర్మీడియేట్ పెట్టండి. మీరు 10థ్ పాస్ అయితే 10థ్ పాస్ అంతే. అంతేగాని మీరింకా ప్రతీది అన్నీ యాడ్ చేసుకుంటే రెజ్యూమే లెంత్ పెరుగుతుంది. పైగా మీకు రెజ్యూమే అనేది మీరు ఫ్రెషర్స్ కాబట్టి 1 పేజే ఉండాలి.
మీరు బాగా ఓవర్ క్వాలిఫైడ్, ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే 2 పేజెస్ ఉండాలి. ఎంత తోపైనా సరే మాక్సిమం ఇప్పుడు అందరూ 1 పేజే వాడుతున్నారు. సో, 1 పేజ్ రెజ్యూమే పెట్టుకొని ట్రై చేయండి. సో, ఇక్కడ నేను చేసుకున్నాను. ఇక్కడ మీకు ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ఏం చేశానంటే, ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ ఇచ్చాననమాట. మీరు అన్‌కమెంట్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమే కొంచెం ఖాళీగా ఉంది అంటే. సో, ఇక్కడ నేను చూసినట్టయితే సర్టిఫికేషన్స్ నేను ఇక్కడ 2 సర్టిఫికేషన్స్ పెట్టుకున్నాను. మీకు పాయింట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్. నాకు ఈ సర్టిఫికేట్స్ కాదు, నాకు వేరే ఇంకా 3, 4 సర్టిఫికేట్లు ఉన్నాయనుకుంటే ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ పెట్టుకోండి. సరే నేను ఉడెన్ సర్టిఫికేషన్ ఫర్ పైథాన్ అని పెట్టుకుంటున్నాను. సరే పైథాన్ అని పెట్టుకున్నాను. సో, ఇక్కడ చూసినట్టయితే అది రిఫ్లెక్ట్ అయింది. ఉమ్, ఇలా మీరు ఏంటంటే మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ పెట్టుకోండి. అది కూడా రిలవెంట్ సర్టిఫికేట్స్ మాత్రమే. ఏ సర్టిఫికేట్ పెడితే ఆ సర్టిఫికేట్ పెట్టారో వేస్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ కూడా ఎందుకు పెట్టానంటే ఇక్కడ నాకు రెజ్యూమే కొంచెం ఫుల్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ అచీవ్‌మెంట్స్ అని పెట్టుకున్నాను. జనరల్‌గా ఏంటంటే మీరు అచీవ్‌మెంట్స్ అన్ని టాప్ అచీవ్‌మెంట్స్ బాగా హై లెవెల్ అచీవ్‌మెంట్స్ ఉంటే అవి పెట్టుకోండి. ఇప్పుడు చూసినట్టయితే నేను ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్ర నాకు అచీవ్‌మెంట్స్ నా రెజ్యూమేలో అచీవ్‌మెంట్స్ కన్నా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ పెట్టాలనుకుంటున్నాను. సో, మీరేం చేస్తారంటే ఈ పర్సెంటేజ్ సింబల్ ఉంది కదా! దీన్ని డిలీట్ చేసేయండి. అప్పుడే వార్నింగ్స్ గురించి ఏం పట్టించుకోకండి. సో, ఇక్కడ చూసినట్టయితే ఇగో రీకంపైల్ అవుతుంది. ఇగో ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ అనేది పీడీఎఫ్‌లో యాడ్ అయిపోయింది. లేదు నాకు అచీవ్‌మెంట్ సెక్షన్ వద్దు. అచీవ్‌మెంట్ సెక్షన్ వద్దన్నప్పుడు ఏంటంటే లైన్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్‌కెళ్ళిపోయి పర్సెంటేజ్ పెట్టండి. పర్సెంటేజ్ అంటే తెలిసిందే కదా! ఈ పర్సెంటేజ్ పెడితే మీరు కమెంట్ చేసినట్టు దాన్ని. ఆ కమెంట్ చేస్తే ఏంటంటే అక్కడ పీడీఎఫ్‌లో మీకు కనిపియదు. ఓహ్! సారీ. సో, రీకంపైల్ అవుతుంది. రీకంపైల్ అయితే చూసారు కదా! సో, ఇగో ఇది నా రెజ్యూమే అయిపోయింది. సో, ఇక్కడ నేను అచీవ్‌మెంట్స్ చేసి ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చినట్టుగా మీ రెజ్యూమేని మోడిఫై చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ ఇచ్చాను. మీరు ఏది కావాలంటే అవి పెట్టుకొని ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఇక్కడనమాట ఇక్కడ చూసేటట్టయితే వాలంటీర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాలంటీర్ ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్ ఉంటే అచీవ్‌మెంట్స్ ఇలా అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, అది అన్నమాట మీరు ఓవర్ లీఫ్‌లో. కానీ ఏంటంటే మీకు ఈ టెంప్లేట్స్ కావాలంటే ఈ 3 టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఈ 3 టెంప్లేట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ టెంప్లేట్ కనిపిస్తుంది. సపోజ్ సర్లే నేను ఇచ్చిన టెంప్లేట్ కాకుండా మీరు ఈ టెంప్లేట్ వాడుకున్నారు. ఈ టెంప్లేట్ మీరు ఎలా వాడుకోవచ్చు అంటే ఇక్కడ ఓపెన్ యాజ్ టెంప్లేట్ ఉంది కదా! ఓపెన్ యాజ్ టెంప్లేట్ అని కొట్టండి. ఓపెన్ యాజ్ టెంప్లేట్ ఉంది కదా! ఈ ఓపెన్ యాజ్ టెంప్లేట్ అనేది మీకు ఇక్కడ టెంప్లేట్ ఓపెన్ అయినప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ వెల్కమ్ టు రెండర్ సీవీ అని ఉంది. ఇక్కడ రెండర్ సీవీ అని ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా! సో, ఇక్కడ మీరు ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడ చూసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సో, మీరేం చేస్తారంటే మీకు ఇక్కడ మార్చుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే నేను క్రియేట్ చేసిన కష్టపడి చేశాను కొంచెం బాగా వాడుకోండి. నేను కష్టపడి డిజైన్ చేశాను కాబట్టి మీరు వాడుకోవచ్చు. లేదంటే వాడుకోవచ్చు. నేను ఇవన్నీ డిజైన్ చేశాను. కానీ మీకేంటంటే ఇది నేను ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రం ఇచ్చాను. ఎడిట్ యాక్సెస్ లేదు. సో, మీరేం చేస్తారంటే నేను ఈ కోడ్ అంతా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో గాని, పిన్ కామెంట్స్‌లో గాని పెడతాను. దాన్ని మీరు కాపీ చేసుకొని లెట్స్ సే ఇప్పుడు నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మెనూలోకెళ్ళిపోండి. మెనూలోకెళ్ళిపోతే కాపీ ప్రాజెక్ట్ ఉందో కాపీ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. లేదు అంటే హోమ్‌లోకెళ్ళిపోండి. హోమ్‌లోకెళ్ళిపోయి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి బ్లాంక్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. బ్లాంక్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇయ్యండి. నేమ్ అంటే ఐ మీన్ రెజ్యూమే నేమ్. ఇప్పుడు సరే నేను ఒక రెజ్యూమే తీసుకొని రెజ్యూమే ఫర్ గూగుల్ అని పెట్టుకున్నాను. ఇదేంటంటే నేను గూగుల్ కోసం క్రియేట్ చేసిన రెజ్యూమే క్రియేట్ అని పెట్టుకున్నాను. ఈ కోడ్ అంతా డిలీట్ చేసి కంట్రోల్ పేస్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ కోడ్‌ని కంపైల్ చేసి ఇక్కడ మీరు ప్రతిసారి ఏంటంటే చెప్పాను కదా! ఆటో రీకంపైల్ ఆన్ చేసుకోవాలని. ఆన్ చేసుకోండి. చూసినట్టయితే ఇక్కడ మీరు చూసారా? మీ ఓన్‌గా ఇప్పుడు మీకు మీరే ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నారు. ఓకేనా? అర్థమైంది కదా! సో, ఇదన్నమాట సంగతి. ఓవర్ లీఫ్ అనేది పెద్ద చూడడానికి మీద కాంప్లెక్స్ అనిపిస్తది గానీ చాలా సింపుల్ అండి.
ఇప్పుడు చూసారుగా నేను మీ పని ఎలాగో చాలా సింపుల్గా చేశాను. మా ఎఫర్ట్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎలా అనిపిస్తుందో కొంచెం కామెంట్ చేయండి. బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కనుక నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. ఇవన్నీ అయిపోయినాయి కదా, ఓకేనా? ఆల్ గుడ్ కదా? ఇప్పుడే తీసేస్తున్నాను. ఈ టెంప్లెట్స్ అని మీరు ముందు చేసి పెట్టుకోండి. మర్చిపోయింది. Shit. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను అనవసరం మర్చిపోయింది. ఇప్పుడు సరే, మన రెజ్యూమే అంతా అయిపోయింది. రెజ్యూమే అంతా అయినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? సింపుల్, ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుందా? డౌన్లోడ్ పీడిఎఫ్ అని, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు రెజ్యూమేని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఒక డౌన్లోడ్ అయిపోయింది. ఇది నేను ఓవర్లిప్ నుంచి రెడీ చేసిన రెజ్యూమే అనమాట. చూసారా 1 పేజ్లో ఎంత బాగుందో రెజ్యూమే, నాకు తెలుసు. సో అదనమాట రెజ్యూమే అయిపోయింది. ఓవర్లిప్లో మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఓవర్లిప్ యూస్ చేసి మీరు రెజ్యూమే బిల్డింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రీ రెజ్యూమే బిల్డర్స్ యూస్ చేసి మీరు ఒక మంచి సింపుల్ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు మార్కెట్లో చాలా రెజ్యూమే బిల్డర్స్ ఉన్నాయి. నాకు ఎక్కువగా బాగా కొంచెం ఫ్రీగా ఉండేవి కనిపించినాయి ఏంటంటే టీల్, ఫ్లో సివి, ఎన్హాన్స్ సివి, నోవా రెజ్యూమే అండ్ కిక్ రెజ్యూమే. నేను ఇప్పుడు చెప్పిన 5 రెజ్యూమేస్ లో ఈ టీల్ రెజ్యూమే బిల్డర్ ని నేను యూస్ చేస్తాను అనమాట. ఇందులో ఏంటంటే మీరు రెజ్యూమే బిల్డ్ చేసుకున్నాక జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమే బిల్డ్ చేసుకొని అక్కడికక్కడ మ్యాచ్ అయిందా లేదా చూస్ చేసుకొని మీరు రెజ్యూమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా అన్లిమిటెడ్ డౌన్లోడ్స్. మీకు ఇంకొక ట్రిక్ చెప్పనా, మీరు రెజ్యూమే బిల్డర్ అని సెర్చ్ చేస్తే మీకు మార్కెట్ లో చాలా రెజ్యూమే బిల్డర్స్ ఉన్నాయి. ఏం చేస్తాం, మనం ఒక రెజ్యూమే బిల్డర్ చెక్ చేసుకుంటాం, చూస్ చేసుకొని ఆ రెజ్యూమే మొత్తం టైప్ చేశాక లాస్ట్ కి ఏమవుతుంది, అదేమో పేడ్ అని తెలుస్తుంది, డౌన్లోడ్ చేసుకోవడానికి రాదు రెజ్యూమే. ఇలాంటివి నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలంటే, సపోజ్ ఇప్పుడు నేను ఈ ఎన్హాన్స్ సివి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎన్హాన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి రెజ్యూమే వెంటనే బిల్డ్ చేయకుండా ఫస్ట్ మీరు ప్రైజింగ్ అని సెక్షన్ ఉంటుంది. ఆ ప్రైజింగ్ సెక్షన్ లోకి వెళ్తే అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళాక ఇది ఫ్రీనా, ఒక ఫ్రీ ఉంటే ఎన్ని రెజ్యూమేస్ వరకు ఫ్రీ, అసలు రెజ్యూమే ఫ్రీయా కాదా, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. అవన్నీ మీరు చెక్ చేసుకున్నాక ఓకే మీరు సాటిస్ఫై అయితేనే అప్పుడు రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేయండి. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ డీటెయిల్స్ లాగిన్ అయిపోతాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు లాగిన్ అయ్యాక మీ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రెజ్యూమే బిల్డర్ అని, జాబ్ ట్రాకర్ అని, కాంటాక్ట్, కంపెనీస్, వర్క్ స్టైల్స్, జాబ్ సర్చ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మీరు ఇక్కడ రెజ్యూమే బిల్డర్ అని క్లిక్ చేయండి. రెజ్యూమే బిల్డర్ అని క్లిక్ చేసి ఇది నేను ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసిన రెజ్యూమే లైట్ తీసుకోండి. క్రియేట్ న్యూ రెజ్యూమే ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఇవ్వండి. ఇక కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎడిట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు ఇక్కడ చేసే చేంజెస్ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయి. సేవ్ కొట్టండి. తర్వాత టార్గెట్ టైటిల్స్ కానీ మీరు ఎలాంటి టైటిల్స్ టార్గెట్ చేయాలనుకోవాలి, టార్గెట్ జాబ్ టైటిల్స్ అనమాట. తర్వాత ప్రొఫెషనల్ రెజ్యూమేస్ అని, ఈ ప్రొఫెషనల్ రెజ్యూమేస్ అనేది ఇందాక మీకు టెంప్లెట్లు ఉన్నాయి కదా, ఆ టెంప్లెట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని, నేను ఇక్కడ ఏంటంటే మీకు అన్ని జనరల్గా చెప్తున్నాను మీరు ఎలా యాడ్ చేసుకోవాలని. మీరు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంత ఫేక్ డీటెయిల్స్ కాబట్టి నేను ఇప్పుడు పెట్టుకోవట్లేదు. సో ఇక్కడ చూసినట్టయితే వాలంటీర్ లీడర్షిప్ మీరు ఏమైనా యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా పేపర్ పబ్లిక్ మీ స్టూడెంట్ అయ్యండి పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయనుకుంటే కనుక అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ అన్ని యాడ్ చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే డిజైన్ అనమాట. ఈ డిజైన్ అనేది ఏంటంటే మీరు టెంప్లెట్ మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిన టెంప్లెట్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే టెంప్లెట్స్ క్లిక్ చేసి బ్రౌజ్ టెంప్లెట్ లైబ్రరీ ఉంది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ తీసుకోండి. ప్రివ్యూ టెంప్లెట్ అని ఉంది కదా, ఇవన్నీ మీకు ఇక్కడ మీకు సరే నాకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకుందాం, యూస్ టెంప్లెట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది నా రెజ్యూమే టెంప్లెట్. నేను ఇక్కడ స్టైలింగ్స్ మార్చుకోవాలంటే స్టైలింగ్ మార్చుకోవచ్చు, ఫాంట్స్ ఏమైనా మార్చుకోవాలంటే ఫాంట్స్ మార్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ ఫాంట్స్ అనమాట, ఇవి మాత్రమే యూజ్ చేయండి. నేనైతే పాపన్స్ పెట్టుకుంటాను, నాకు బాగా ఇష్టం పాపన్స్ పాపన్స్ ఫాంట్. మీకు లైన్ హైట్ ఎంత కావాలి, నెక్స్ట్ మీకు లిస్ట్ లైన్ హైట్ ఎంత కావాలి, కలర్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. మీరు ఏ ఫార్మ్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ మీరు సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. నాకు ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్లో ఉండాలా, సెంట్రల్లో ఉండాలా, రైట్లో ఉండాలా, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా చేంజ్ అవుతుంది. అలాగే డేట్ ఎలిమెంట్ మీకు ఇక్కడ నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఏది కావాలంటే అది. ఇక్కడ సెక్షన్స్లో కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రెషర్ అనుకుందాం. మీరు ఫ్రెషర్గా అన్నప్పుడు ఏం చేయాలంటే ఎడ్యుకేషన్స్ పైన పెట్టి అన్నీ పెట్టండి. లేదు నేను ఎక్స్పీరియన్స్ని, నాకు ఫస్ట్ స్కిల్స్ ఉండాలి ఎడ్యుకేషన్ కన్నా అంటే మార్చుకోండి. ఇక్కడ స్కిల్స్ పెట్టుకొని ఎడ్యుకేషన్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు అనాలిసిస్ ఉంది కదా, ఈ అనాలిసిస్ ఏంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అనాలిసిస్ చేస్తుంది ఇది. చూసారా, ఇవ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మాకు ఏం లేదు అనిపిస్తుంది. మీరు ఏంటంటే మీ రెజ్యూమే అంత పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పి అది ఇచ్చిన అనాలిసిస్ చేస్తుంది.
ఈ జాబ్ మ్యాచింగ్ అనే ఫీచర్ ఉంది కదా, ఈ జాబ్ మ్యాచింగ్ ఫీచర్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీ రెజ్యూమేలో ఎలాంటి కీవర్డ్స్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసి చెప్తుంది అనమాట. జాబ్ మ్యాచింగ్ చెక్ చేయండి. ఓపెన్ చేసి గూగుల్ కెరీర్స్ అని కొడదాం. గూగుల్ గూగుల్ కెరియర్స్కి వెళ్ళిపోండి. లొకేషన్ హైదరాబాద్ ఇద్దాం. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఎర్లీ ఉండాలి. ఓకే, లెట్స్ సే ఇక్కడ టెక్నికల్ రిక్రూటర్ పీపుల్ ఆపరేషన్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. ఇది రోల్ పేరు. క్రియేట్ న్యూ జాబ్ ఉంది కదా, క్రియేట్ న్యూ జాబ్ అని క్లిక్ చేసి జాబ్ టైటిల్ ఇవ్వండి. ఇక్కడ జాబ్ టైటిల్ ఏంది, టెక్నికల్ రిక్రూటర్ అని ఉంది. యూఆర్ఎల్ ఆఫ్ ఒరిజినల్ పోస్టింగ్ అన్నారు కదా, ఈ లింక్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. కంపెనీ నేమ్ వచ్చేసి గూగుల్ ఉన్నది కాబట్టి గూగుల్ క్లిక్ చేయండి. లొకేషన్ హైదరాబాద్. ఈ డీటెయిల్స్ అని ఇస్తే ఏంటంటే చెప్పాను కదా, జాబ్ మ్యాచింగ్ మీనింగ్ ఏంటి, ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా, ఆ లొకేషన్ తగ్గట్టుగా, ఆ లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. సో ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ అన్నాడు కదా, జాబ్ డిస్క్రిప్షన్ ఇద్దాం. ఇక మినిమం క్వాలిఫికేషన్స్ అన్నాడు కదా, ఇదంతా కాపీ చేసుకొని ఆ లింక్లో పే చేద్దాం. జాబ్ అని కొట్టి ఇక్కడ ఆల్రెడీ టెక్నికల్ రిక్రూటర్ గూగుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి మ్యాచ్ స్కోర్ ఎంత ఉందో ఇస్తుంది అనమాట. జనరేటింగ్ మ్యాచ్ రిజల్ట్స్ తీసుకుంటే ఇక్కడ నేను జస్ట్ ఒక రిజల్ట్స్ ఏమి ఇవ్వలేదు, మీకు డీటెయిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నీకు అన్ని కీవర్డ్స్ అన్ని కరెక్ట్గానే లేదని చూపిస్తుంది అనమాట. కొన్ని సగమే చూపిస్తుంది, ఎందుకంటే పెయిడ్ కాబట్టి. ఇది కొంచెం మంచి ఫీచరే, అందుకే పెయిడ్ పెడుతున్నాడు. సో ఏంటంటే మీరేం చేస్తారంటే సరే ఓకే, ఇప్పుడైతే టెక్నికల్ రిక్రూటర్ అయిపోయింది కదా, ఇది మీకు మీద డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇక డిస్క్రిప్షన్ ఏముంది, కీవర్డ్స్ ఏమున్నాయి అన్నీ చూపిస్తుంది. తర్వాత మీరు ఇక సరే మీరు ఎక్స్పర్ట్ రెజ్యూమే సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ జాబ్ మ్యాచింగ్ అనేది అంతా అయిపోయింది. మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీ రెజ్యూమేలో లేదని చెప్పి ఇక్కడ మీకు కీవర్డ్స్ అని చూపిస్తున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇంకా నా పీడిఎఫ్ అయిపోయింది, మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ క్లిక్ చేసి రెజ్యూమే క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ కొట్టండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టి మీ డీటెయిల్స్ అడుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది చూసినట్టయితే ఇది మన రెజ్యూమే అనమాట. మనం టీ నుంచి ప్రిపేర్ చేస్తున్న ఒక ఫ్రీ రెజ్యూమే. ఓకేనా. సో నాకు ఇలా వద్దు, నాకు ఈ ఫీల్ కూడా చాలా కష్టంగా ఉంది అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఫ్లో సివి అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీ రెజ్యూమెని ప్రిపేర్ చేస్తుంది. ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి, రెజ్యూమే బిల్డర్స్ అని కొట్టండి. చూసారా ఇక్కడ ఎన్ని రెజ్యూమే బిల్డర్స్ వచ్చినాయో, చాలా రెజ్యూమే బిల్డర్స్ వచ్చినాయి. కానీ ఈ రెజ్యూమే బిల్డర్స్లో ఏంటంటే సరే చూడడానికి ఇక్కడ అందరూ ఫ్రీ 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 అంటారు, కానీ నిజంగానే ఫ్రీయా అని మనకే తెలుస్తుంది. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఫస్ట్ రెజ్యూమే వచ్చింది కదా అని చెప్పి రెజ్యూమే డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్ డౌన్లోడ్ చేద్దాం అనుకున్న టైంలో అది డబ్బులు అడుగుతుంది. అలా అవ్వకుండా మీరు ఏం చేయాలంటే, సపోజ్ ఇప్పుడు ఈ ఫ్రీయే ఉంది, ఈ ఫ్లో సివి ఉంది, ఇక్కడ ప్రైజింగ్ అని కనిపిస్తుంది సార్. మీరు ఏ రెజ్యూమే బిల్డర్ చెక్ చేసుకున్నా సరే అక్కడ మీకు లాస్ట్లో ప్లాన్స్ అండ్ ప్రైజింగ్ అని కనిపిస్తుంది, లేదా ఒకటి ప్రైజింగ్ అని కనిపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్టయితే రెజ్యూమే ఓన్లీ ఒకటి మాత్రమే ఫ్రీ, కవర్ లెటర్ ఒకటి మాత్రమే ఫ్రీ. అదే మీరు బేసిక్ తీసుకుంటే కనుక 3 రెజ్యూమేస్ చేసుకోవచ్చు, 20 కవర్ లెటర్స్ తీసుకోవచ్చు. మీరు ప్రో ప్లస్ తీసుకుంటే అన్లిమిటెడ్ రెజ్యూమేస్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ కవర్ లెటర్స్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పేది ఏంటంటే, సో మీరు ఇలా ఎప్పుడైనా సరే మీరు ఒక రెజ్యూమే బిల్డర్ చూసేసుకుని వెంటనే రెజ్యూమే చేసేసుకోకుండా వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రైజింగ్ ఆ సెక్షన్ క్లిక్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే ఇది కంప్లీట్గా ఓకే, నాకు ఒక రెజ్యూమే చేసుకోవడానికి ఫ్రీ ఉంది అని ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే రెజ్యూమే బిల్డింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో రెజ్యూమే బిల్డింగ్ గెట్ స్టార్ట్ అన్నాడు కదా, మనం ఇక్కడ లింక్తో లాగిన్ అవుదాం. ఇక్కడ మీకు సేమ్ మీకు ఇక్కడ బేసిక్ టెంప్లెట్ కాబట్టి మీకు అన్ని క్లియర్గా అర్థమైపోతుంది. సరే నేను ఇక్కడ ఈ టెంప్లెట్ తీసుకున్నాను, యూజ్ దిస్ టెంప్లెట్ అంటున్నాను. యూజ్ దిస్ టెంప్లెట్ తీసుకొని నేను ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. డీటెయిల్స్ అని చూస్తే మీకు ఇక్కడ ఆటో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మాకు ఏ కంటెంట్ కావాలో కంటెంట్, ప్రొఫైల్ రెజ్యూమే, సర్బోర్ ద క్రియేటర్ ఆఫ్ ఛానల్ పేజ్
ఇంకా ర్యాండమ్ ఏదో ఒకటి నెక్స్ట్ సేవ్ ఇలా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నాకు ఇంక కంటెంట్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్, ఫుడ్, సేవ్. ఓకే, నాకు ఇంకా ఇంట్రెస్ట్ కాకుండా ఇంకేమున్నాయి, ఆ, మీరు అంటే ఫాలోవర్స్ అని, నువ్వు అని కాదు, ఫాలోవర్స్ అని. అలా మీరు ఏవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా కంటెంట్స్ యాడ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ కంటెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎంత సర్టిఫికేట్ అన్నాడు, మీకు ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ మీరు లింక్ పెడితే ఇక్కడ చూసినట్టయితే క్లికబుల్ లింక్ అయింది. అలా మీరు లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అంటే. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఎంప్లాయర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ జస్ట్ గార్బేజ్ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను నేను సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, అంత బాగానే ఉంది. కస్టమైజ్ దగ్గరికి వెళ్తాం. కస్టమైజ్ దగ్గరికి వెళ్ళాక మీరు ఇక్కడ టెంప్లెట్ వాళ్ళు ముందే చూస్ చేసుకున్నారు కూడా పర్లేదు, లేదంటే మీకు ఇక్కడ సీమోన్లోకి వెళ్ళి మీకు ఏ టెంప్లెట్ అయితే కావాలో ఆ టెంప్లెట్ చూస్ చేసుకోవచ్చు. టెంప్లెట్ ఎలా చూస్ చేసుకోవాలని ఏంటంటే, మీరు జనరల్గా మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి అంటే మీనింగ్ అందులో టేబుల్స్ కానీ, ఫొటోస్ కానీ, ఐకాన్స్ కానీ, లేకపోతే కలర్ఫుల్ ఉండడం కానీ, డబుల్ కాలం లేఅవుట్ కానీ, ఇవేమీ లేకుండా ఉన్న రెజ్యూమేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను ఈ రెజ్యూమే సెలెక్ట్ చేస్తున్నాను, యూజెస్ టెంప్లెట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ లేఅవుట్. నాకు సింగిల్ కాలం కావాలా, 2 కావాలా, మిక్స్డ్ కావాలా అని. నాకు సింగిల్ కాలమే కావాలి కాబట్టి నేను స్టేటస్ కాబట్టి సింగిల్ కాలమే పెట్టుకున్నాను. నాకు ఫస్ట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కావాలా, లేకపోతే ప్రొఫైల్ కావాలా, ఏదని నేను మార్చుకున్నాను, ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నాకు కలర్స్ మార్చుకోవచ్చు, బేసిక్ పెట్టుకోవచ్చు, అడ్వాన్స్ బార్డర్ కలర్ పెట్టుకోవచ్చు, నాకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలంటే అవి మ్యాచ్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి, మార్చుకోవచ్చా లేదా అని సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, సో చూడండి, చెప్తాను. అన్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. లేదు నాకు ఈ ఫాంట్ వద్దు, నేను వేరే ఫాంట్ మార్చుకున్నాను, ఇది పెట్టాలనుకుంటున్నాను. లేదు నాకు ఓపెన్ సైజ్ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే నేను మోనో పెట్టాలనుకుంటున్నాను, మోనో ఫ్యామిలీలో ఎలాంటి ఫాంట్స్ ఉన్నాయో అవి పెట్టాలనుకున్నాను. సెరిఫ్ ఫాంట్స్ ఫ్యామిలీలో మీకు ఇలాంటి ఫాంట్స్ ఉంటాయి, ఇవి పెట్టుకోవచ్చు, గార్మోని కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. హెడ్డింగ్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఈ హెడ్డింగ్స్ ఏంటంటే ఇట్లా ఈ హెడ్డింగ్ అంటే ఈ హెడ్డింగ్, ఈ హెడ్డింగ్, ఈ హెడ్డింగ్, ఇలా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేఅవుట్ కూడా మీకు ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు కొంచెం టైం పెడితే మీరు మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు అన్ని డీటెయిల్స్ అన్ని సెట్ చేసుకున్నాక మీ రెజ్యూమే డౌన్లోడ్ చేసుకోండి. రెజ్యూమే డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. మీరు ఏంటంటే ఇది ఫ్రీయే కాబట్టి 3 for 1 రెజ్యూమే. మీరు ఏం చేస్తారంటే రెజ్యూమే డౌన్లోడ్ చేసుకుని ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం వేరే రెజ్యూమే ప్రిపేర్ చేస్తాం, ఈ రెజ్యూమే ఉంది కదా, ఈ రెజ్యూమేని చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇప్పుడు నేను ఈలో ఎలా చేయాలో రెజ్యూమే చెప్పాను, సివిలో రెజ్యూమే ఎలా చేయాలో చెప్పాను. అలాగే మీరు మంచి కాంప్లెక్స్ ఉన్న ఓవర్ లీఫ్లో వెబ్సైట్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు మన చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ మన ప్లస్లో మన రెజ్యూమే ఇద్దాం. సో నేను నా రెజ్యూమే ఇచ్చాను. దీనికి ఏం చెప్తున్నా అంటే, హాయ్ బంగారు తల్లి, నువ్వు ఏటీఎస్ లాగా యాడ్ చేయి. నేను నా రెజ్యూమే ఇచ్చాను, అలాగే ఒక జేడీ ఇస్తాను, అవి రెండు మ్యాచ్ చేసి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయో అని ఒక స్కోర్ ఇవ్వు ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10. ఓకే, అలాగే ఏమైనా చేంజెస్ చేయాలి అని ఉంటే అవి కూడా చెప్పు. ఓకేనా, ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసారా, యువర్ రెజ్యూమే సీమ్స్ టు బి ఇన్కంప్లీట్, నాన్ ప్రాపర్ ఫార్మాటెడ్ విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు కంపేర్, ఇదంతా ఇస్తుంది కదా. సో ఈ మ్యాథ్స్ స్కోర్ అసలు మీరు మనం చాట్ జీపీటీ ఎందుకు వాడుతున్నాం అంటే, జనరల్గా రెజ్యూమేస్ ఇక్కడ రెజ్యూమే స్కానర్స్ అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి, కానీ ఈ రెజ్యూమే స్కానర్స్ కూడా ఎలా అంటే చాలా వరకు పెయిడ్ ఉంటున్నాయి.
ఎందుకు ఇక్కడ చాట్ జీపీటీయే ఉంది. చాట్ జీపీటీ ఇంకా మంచిగా పనిచేస్తుంది వీటికన్నా. ఇవి ఎలాగో పెయిడ్. కానీ చాట్ జీపీటీ అంటే మనం ఎన్ని చేంజెస్ కావాలో అన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది చూసారా? ఇక్కడ చూడండి. ఇది మనం జేడీ ఇచ్చాము. అది ఎంత స్కోర్ ఇస్తుంది చూడండి. ఇక 1 ఇచ్చిందట. అంటే మనం నెంబర్ 1లో ఉన్నాము. సో యువర్ రెజ్యూమే డజంట్ సీమ్ టు ఇవన్నీ తెలుస్తుంది. ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు సరే నాకు కీవర్డ్స్ కావాలనుకున్నాం. వాట్ ఆర్ ది కీవర్డ్స్ దట్ ఆర్ ఇన్ ది జేడీ అని క్లిక్ చేయగానే ఆ జేడీలో ఉండే కీవర్డ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసినాయి. సో మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి మీరు ఈజీగా మీరు ఒక ఏమంటారు ఏటీఎస్ స్కానర్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఇచ్చు అనుకుంటే కనుక ఇలాంటి రెజ్యూమే స్కానర్స్ వాడుకోవచ్చు. ఇక చాలా పనిచేస్తాయి. మీకు రెజ్యూమే బోర్డర్ పనిచేస్తుంది, జాబ్ స్కాన్ పనిచేస్తుంది, ఎన్హాన్స్ సివి పనిచేస్తుంది. ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. సో మీరు వాడుకోవచ్చు. నాకు తెలిసి ఒక ఫస్ట్ 2 స్కాన్స్ వరకు కొన్ని ఫ్రీ ఉంటాయి. తర్వాత నుంచి పెయిడ్ ఉంటాయి అనమాట. లేదు నాకు చాట్ జీపీటీ వాడుకుంటా అంటే మీరు ఇలా వాడుకోవచ్చు. ఏం లేదు, మీ రెజ్యూమే ఇవ్వండి. ఆల్రెడీ మీరు బిల్డ్ చేసిన రెజ్యూమే ఉంటుంది కదా, ఆ రెజ్యూమే ఇవ్వండి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఈ రెండు ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయని ఇవ్వండి. ఓకేనా? లేదు నాకు అసలు నేను రెజ్యూమే బిల్డ్ చేసుకోకుండానే నేను జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ దానికి ముందే జేడీ ఇచ్చేసాను కదా. సిన్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ది జేడీ యూ విల్ a good ATS resume template అని చెప్పేస్తాను. సో అది ఏం చేస్తుందంటే ఇక్కడ దాని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ టెంప్లెట్ ఇస్తుంది. కానీ మీరేం చేయాలంటే లాగాలి మీరేం చేయాలంటే మీ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నారు కదా మీ డీటెయిల్స్ అన్నీ, మీ పేరు, రోల్ నెంబరు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇచ్చుకుంటూ ఇక్కడ కాపీ చేయండి. లెట్స్ మీ నోట్ ప్యాడ్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ పేస్ట్ చేసి మీ జేడీ ఇవ్వండి. జేడీ ఇచ్చి, జేడీ అంటే తెలుసు కదా, జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఈ జాబ్ డిస్క్రిప్షన్ చేసి మీరు ఇది నా జాబ్ డిస్క్రిప్షన్, ఇది నా డీటెయిల్స్, వీటికి తగ్గట్టుగా ఒక మంచి రెజ్యూమే చెయ్యి, ఏటీఎస్ రెజ్యూమే చెయ్యి అని చెప్పి దానికి ఇవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు చూడండి ఇది ఉడుకుతూనే ఉంటుంది, తాగద్దు అలాగమ్మ. ఇప్పుడు సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏటీఎస్ రెజ్యూమేగా మార్చుకోవడం కూడా జేడీ తగ్గట్టుగా rewrite the experience section accordingly to match to JD అని ఇస్తే అది నాకు ఇస్తుంది. మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి అది మీకు సెట్ చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక డాట్ డీటెయిల్స్ వస్తుంది, మేనేజ్ ఫుల్ సైకిల్ రిక్రూటింగ్, ఇలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ సెక్షన్ మీకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. అది మీరు ఈ ఇన్ఫర్మేషన్ చూస్ చేసుకొని మీరు ఆ ఓవర్లిప్లో కానీ, ఆ టీలో కానీ, ఆ ఫ్లో సీలో కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అది పెట్టుకున్నాక ఆ రెజ్యూమే మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. ఆ రెజ్యూమే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చెక్ చేయండి ఎంతవరకు సెట్ అవుతుందో లేదా అని. లెట్స్ ఏ మనం ఇచ్చేసాం, ఇంకా మా పెద్ద చేయాల్సిన చాట్ జీపీటీ అంటే కూడా ఈజీ. మీరు పెద్ద ప్రాంప్ట్లు ఇవన్నీ అవసరం. చూసారా ఇక్కడ నేను స్టార్టింగ్లో ఏం రాసాను ప్రాంప్ట్, ఇక చూడండి, హాయ్ బంగారు తల్లి నువ్వు ఇలా ఏటీఎస్లోకి యాడ్ చేసి నాకు రెజ్యూమే. మీరు తెలుగులో మాట్లాడినా సరే అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీకు. నాకు ఇంగ్లీష్ రాదు, నేను చాట్ జీపీటీ వాడలేనేమో అని కంగారు భయపడకండి. మీకు వచ్చిన లాంగ్వేజ్ని అది వాడండి. అదొక చాట్ బాట్ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అది మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. జస్ట్ ఏంటంటే దానికి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు ఏదైతే ఎగ్జాక్ట్ కావాలో దానికి అది చెప్తే అది ఎగ్జాక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అర్థమవుతుందా? అది సంగతి. సో ఇక్కడ చూసినట్టయితే అయిపోయింది. మీకు చాట్ జీపీటీలో ఎలా చేయాలో చెప్పాను. సో అది మరి చాట్ జీపీటీలో మీరు రెజ్యూమే ఎలా చేయాలో చెప్పాను. తర్వాత మీకు ఓవర్లిప్ వాడి మీకు రెజ్యూమే ఎలా చేయాలో చెప్పాను. నెక్స్ట్ టీల్ వెబ్సైట్ వాడి మీకు రెజ్యూమే ఎలా చేయాలో చెప్పాను. ఫ్లోస్ ఇవి వాడాలి. ఇలా మీకు ఇలా డిఫరెంట్ 4 టైప్స్ చెప్పాను మీకు. 4 టైప్స్లో 4 టైప్స్ మీకు ఒక రెజ్యూమే ఎలా చేయాలో చెప్పాను. సో ఈ 4 టైప్స్ యూస్ చేసి మీరు మంచిగా ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. సో డోంట్ వరీ. ఓకే.
ఇప్పటి వరకు మీరు వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం చెప్పేది కంపల్సరీగా మీరు ఒక రెజ్యూమ్ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే కంపల్సరీగా ఈ పాయింట్స్ అన్ని వినండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. అలాగే మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే కనుక మీరు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కొత్త ఛానల్, కొత్త కంటెంట్ ఇస్తున్నాం, కొత్తగా డిఫరెంట్ ట్రై చేస్తున్నాం. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మీరు ఏటీఎస్ రెజ్యూమే చేయాలంటే సింగిల్ కాలం ఉన్న రెజ్యూమేని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సింగిల్ కాలం అంటే ఏంటి, టెక్స్ట్ అంతా ఒకే లైన్ లో ఉంటుంది కాబట్టి సిస్టమ్ ఈజీగా చదవగలుగుతుంది. డబల్ కాలం రెజ్యూమే అంటే ఏంటంటే సిస్టమ్ దానికి అర్థం కాదు, ఏది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏది ఎలా వస్తుంది, నెక్స్ట్ పాయింట్స్ దానికి అర్థం కావు. మీకు డబల్ కాలంలో మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, మీరు ఎక్కువ ఫిల్ చేయొచ్చు, కానీ ఏటీఎస్ కి అంత అర్థం కాదనమాట. సో సింగిల్ కాలం రెజ్యూమే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ కాంటాక్ట్ సెక్షన్. ఈ కాంటాక్ట్ సెక్షన్ లో ప్రొఫెషనల్ ఈమెయిల్స్ మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని ఈ షీ కాల్ మీ బంగారం@gmail.com, dad@littleprince@gmail.com ఇలాంటి వాడారు అనుకోండి వరస్ట్గా ఉంటుంది. సో ప్రొఫెషనల్ వెళ్తున్నారు కాబట్టి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడిని వాడండి. ఇప్పుడు జనరల్ చాలా మంది ఏం చేస్తారంటే క్యాన్వా యూజ్ చేయడానికి సింపుల్ గా ఉందని చెప్పి క్యాన్వాలో ఏదో ఒక టెంప్లెట్ చేసుకొని ఆ రెజ్యూమే బిల్డ్ చేస్తారు. మీరు అలాంటి రెజ్యూమే చేయొచ్చు. కాబట్టి ఆ రెజ్యూమే అవి ఎక్కడ పనికి వస్తాయి, జనరల్ చిన్న చిన్న జాబ్స్, సపోర్ట్ జాబ్స్ ఉంటాయి, లేకపోతే టెలికామ్యూనికేషన్ జాబ్స్ ఉంటాయి, ఎక్కువ వేకెన్సీస్, ఎక్కువ పోస్టింగ్స్ ఉన్నాయి చూడు, అలాంటి జాబ్స్ మీకు ఇలాంటి రెజ్యూమ్స్ పనికొస్తాయి, ఏమి కాదు. కానీ మీరు ఒక మంచి జాబ్ కొట్టాలి, మంచి హైపేయింగ్ జాబ్ కొట్టాలంటే మీరు ఒక మంచి రెజ్యూమే చేయాలి. మీకు అలాంటి హైపేయింగ్ జాబ్ కొట్టాలంటే ఒక మంచి రెజ్యూమే బిల్డర్ యూజ్ చేసుకోండి, లైక్ ఓవర్లిప్ కానీ లేకపోతే ఇలాంటి యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే చాలా అందంగా కనిపించాలి కదా అని చెప్పి ఏవేవో బొమ్మలు యాడ్ చేసి ముగ్గులు వేసేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి ఏమి చేయకండి. మీ రెజ్యూమే ఫస్ట్ రిక్రూటర్ కనిపించే దానికన్నా ఫస్ట్ ఏటీఎస్ కి కనిపిస్తుంది. ఈ ఏటీఎస్ మీకు అడ్డమైన అన్ని కనిపించాయి, టేబుల్స్ కానీ ఇవన్నీ దానికి చదవడం రాదు. ఈ ఏటీఎస్ కి ఒక టెక్స్ట్ మాత్రం చదవడం వచ్చు. ఆ టెక్స్ట్ కూడా సింపుల్ అండ్ క్లీన్ గా ఉందనుకోండి, మీ ఏటీఎస్ ని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అందుకనే మీరేం బొమ్మలు కానీ టేబుల్స్ కానీ ఇలాంటి యాడ్ చేయకండి. ఒకవేళ మీరు క్రియేటివ్ రూల్స్ అప్లై చేస్తే కనుక అప్పుడు చేయొచ్చు. అలానే మరి ఇక్కడ కూడా ఓవర్ డూ చేయకండి, తక్కువ చేయండి అంతే. ఇంకొకటి ఫోటో యాడ్ చేస్తుంటారు రెజ్యూమేలో. ఆ ఫోటో కూడా మీరు పెద్దగా యాడ్ చేయక్కర్లేదు. ఆ ఫోటోస్ కూడా ఎక్కడ అంటే మీకు జనరల్ గా ఫారెన్ లో కానీ లేకపోతే జర్మన్ జాబ్స్, మరి జర్మన్ లో కూడా ఎక్కువ ఫోటో ఉంటే రెజ్యూమే యాక్సెప్ట్ చేస్తారనమాట. మోస్ట్లీ ఏంటంటే మీరు మన ఇండియాలో చాలా జాబ్స్ వరకు ఫోటో లేకుండానే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఫోటో పెట్టే రెజ్యూమేస్ అంటే మీరు జనరల్ మోడలింగ్ కానీ ఇలాంటి రోల్స్ లో మీకు ఇలాంటి ఫోటో పెట్టిన రెజ్యూమేస్ యాక్సెప్ట్ చేయొచ్చు. మోస్ట్లీ మీరు ఫోటో పెట్టకుండానే రెజ్యూమే చేయండి. రెజ్యూమే అంతా 2 ఫాంట్స్ నుంచి ఎక్కువ యూజ్ చేయకండి. అలాగే మీరు డేట్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ డేట్ ఫార్మాట్స్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మంత్ అండ్ ఇయర్, సెకండ్ వచ్చేసి ఫుల్ మంత్ అండ్ ఫుల్ ఇయర్. ఫస్ట్ వచ్చేసి మంత్, ఇప్పుడు సగం మంత్ రాస్తారు. ఇప్పుడు జనవరి అనుకోండి, జనవరిని JAN/ఇయర్ అని రాస్తారు. లేదా ఫుల్ నేమ్ జనవరి అండ్ మళ్ళీ ఫుల్ ఇయర్ ఇలా రాస్తారు అనమాట. అలా ఈ టూ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ 2 ఫార్మాట్స్ ఏటీఎస్ ఫ్రెండ్లీ అనమాట. మీరు ఒకవేళ వర్డ్ లో రెజ్యూమే బిల్డ్ చేస్తుంటే కనుక కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. రెజ్యూమే హెడ్డింగ్స్ అనేది ఓన్లీ 14 to 16 పాయింట్స్ మాత్రమే ఉండాలి. అలాగే బాడీ టెక్స్ట్ అనేది 10 to 12 పాయింట్స్ మాత్రమే ఉండాలి. ఓన్లీ ప్రొఫెషనల్ ఫాంట్స్ లైక్ హెల్వెటికా, క్యాలిబ్రీ, టైమ్స్ న్యూ రోమన్, క్యాంబ్రియా, లేకపోతే గారమౌండ్, లేకపోతే వెరడానా ఇలాంటి ప్రొఫెషనల్ ఫాంట్స్ మాత్రం యూస్ చేసి మీరు రెజ్యూమే బిల్డ్ చేయండి. అలాగే మీరు రెజ్యూమేలో బోల్డింగ్ యూస్ చేయొచ్చు, ఇటాలిక్ యూస్ చేయొచ్చు, అండర్లైన్ యూస్ చేయకండి. ఎందుకంటే అండర్లైన్ యూస్ చేసేటప్పుడు పీకి క్యూకి ఇలాంటి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఏటీఎస్ కనిపెట్టలో పెడతాం అనమాట. అందుకనే అండర్లైన్ యూస్ చేయకండి. ఇంకో కీ పాయింట్ ఏంటంటే మీ రెజ్యూమేలో 470 to 600 వర్డ్స్ లోపు మాత్రమే ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో ప్రొనౌన్స్ యూస్ చేయకండి. ప్రొనౌన్స్ అంటే ఐ అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ రెజ్యూమే అంటేనే మీ గురించి చెప్పడం, మళ్ళీ ప్రతిసారి నేను ఇలా చేశాను, నేను అది చేశాను, నేను ఇది తిన్నాను, ప్రతిసారి నేను అని కాకుండా తిన్నాను, ఇది అయ్యింది, చేశాను, ఇలా అయ్యింది, తిరిగాను, ఇక్కడికి వెళ్ళాను అని మాత్రం స్టార్ట్ చేయండి. సో మీ రెజ్యూమే మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఏంటంటే స్టార్టింగ్ యాక్షన్ వర్బ్ తో స్టార్ట్ చేయండి. యాక్షన్ వర్బ్ అంటే ఏంటి, తెలుగులో చేశాను, తిన్నాను ఇలాంటివి అనమాట. అంటే ఇంగ్లీష్ లో డెవలప్డ్, ఆర్గనైజ్డ్, ఇంటిగ్రేటెడ్ ఇలాంటివి అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ రెజ్యూమే మీ గురించే, మళ్ళీ ప్రతిసారి నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పుకోవడం ఎందుకు, వేస్ట్. మీకే స్పేస్ మిగులుతుంది. అలాగే మీరు ఏది చేసినా సరే కొంచెం క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ ఉండేటట్టు చూసుకోండి. క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ అంటే లెట్స్ సే ఇప్పుడు నేను బిర్యానీ తింటాను అని ఎలా ఉంది, లేదా నేను 4 తినే బిర్యానీ నేను ఒక్కడే తినగలను, ఇది ఎలా ఉంది. ఈ 2 స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బాగుంది చెప్పండి, ఇది బాగుందా ఇది బాగుందా? ఆబ్వియస్గా ఇదేనే కదా. ఎందుకంటే ఇక్కడ మనం వాల్యూ చెప్తున్నాం. ఈ వాల్యూ సరిపడ పని నేను చేశాను, నేను చేస్తున్నాను, నేను చేశాక ఇంత వాల్యూ మారింది అని చెప్తున్నాం. కాబట్టి మీ రెజ్యూమేలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ సెక్షన్ కానీ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కానీ ఏవైనా రాసేటప్పుడు క్వాంటిఫైబుల్ రిజల్ట్స్ ఉండేవి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
రెజ్యూమే ఫిల్ చేయమన్నారు కదా అని చెప్పి మీకు తెలిసినవి తెలియనివి అన్ని ఫిల్ చేశారనుకోండి, ఇంటర్వ్యూ టైంలో అడిగినప్పుడు బిస్కెట్ అయిపోతారు. అందుకని మీకు తెలిసినవి, మీరు కాన్ఫిడెంట్ ఉన్నవి మాత్రమే యాడ్ చేయండి. మీ రెజ్యూమే బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాక ఎక్స్పోర్ట్ చేసుకునే ముందు అది పీడిఎఫ్ లో స్టోర్ అవుతుందా లేదా డాక్ ఎక్స్ట్రా స్టోర్ అవుతుందా చెక్ చేసుకోండి. ఈ 2 ఫార్మాట్స్ ఏటీఎస్ ఫ్రెండ్లీ అనమాట. ఇంకొకటి, మీ రెజ్యూమే నేమ్ పెడతారు కదా, ఎక్స్పోర్ట్ అయిన మీ రెజ్యూమే ఉంటుందా, దానికి నేమ్ ఎలా పెట్టానంటే మీ ఫుల్ నేమ్ _రెజ్యూమే. ఇలా ఎందుకు పెట్టమంటున్నానంటే, ఎప్పుడైనా రిక్రూటర్ మీ రెజ్యూమే సెర్చ్ చేయాలనుకోండి, మీ పేరు కొట్టంగానే దానికి తగ్గట్టు మీ రెజ్యూమే వచ్చేస్తుంది. సో మీ రెజ్యూమే నేమ్ అనేది మీ ఫుల్ నేమ్ _రెజ్యూమే అని ఉంటే మీకు సెర్చ్ చేయడానికి ఈజీ అవుతుంది, అలాగే రిక్రూటర్ కూడా సెర్చ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రెజ్యూమేలో యాడ్ చేయండి. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే, ఇప్పుడు లెట్స్ సే నేను ఒక డ్రైవర్ని, నా రెజ్యూమేలో నేను డ్రైవర్ జాబ్ పోస్ట్ చేశాను, నేను ఇన్ని కార్స్ డ్రైవ్ చేశాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాను. కానీ నేను ఈ రెజ్యూమే తీసుకెళ్ళి నేను షెఫ్కి అప్లై చేశాను అనుకో, నన్ను హైర్ చేసుకుంటాడా? చేసుకోడు కదా. అంటే మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ స్కిల్స్ పెట్టుకొని అలా ఆ రెజ్యూమే బిల్డ్ చేసుకొని ఫుల్ స్టాక్ ఉన్న రోల్స్ మాత్రం అప్లై చేయండి. అంతేగాని మీరు ఫుల్ స్టాక్ స్కిల్స్ పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ అప్లై చేసుకుంటా అంటే మీరు రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. అందుకని మీరు ఏ రోల్ అయితే అప్లై చేస్తున్నారో ఆ రోల్ తగ్గట్టుగా రెజ్యూమే బిల్డ్ చేసుకోండి. ఇంకొకటి, ప్రూఫ్ రీడింగ్ చేయండి. మీ రెజ్యూమే ఏంటంటే మీరు మొత్తం అంత బాగా చేశారు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల ఏటీఎస్ అనేది ఒక ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి మీరు అంటూ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అది మిమ్మల్ని పక్క దుబ్బేయమంటది. అందుకని మీరు ఫస్ట్ రెజ్యూమేని అప్లోడ్ చేసే ముందు మీ రెజ్యూమే అనేది పక్క ప్రూఫ్ రీడింగ్ చేశాక ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు అని అనుకున్నాకే మీరు అప్లై చేయండి జాబ్స్ కి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఉండే డౌట్, నాకు కెరియర్ గ్యాప్ ఉంది, నేను రెజ్యూమే ఎలా ఫిల్ చేయాలని. మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మీరు రెజ్యూమే నార్మల్ గా ఫిల్ చేయొచ్చు, కానీ ఇంటర్వ్యూలో మీ దగ్గర ఎందుకు ఇంత కెరియర్ గ్యాప్ ఉందని అడిగినప్పుడు మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలి. అలా ఆ ఆన్సర్ కూడా ఎలా ఉండాలంటే, అవతల రిక్రూటర్ సాటిస్ఫై అవ్వాలి. బాబు నువ్వు ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకున్నావు అమ్మా అంటే, ఏం లేదు సార్ నేను సినిమాలు చూసాను, బొమ్మలు చూసాను, అదే డోరేమోన్ ఇవన్నీ చూసానని చెప్పారు అనుకోండి, ఏమంటారు? దొబ్బేమంటారు. అదే మీరు ఎప్పుడైనా ఇంత ఖాళీగా నువ్వు ఏం చేసావు అంటే, నేను ఇది నేర్చుకున్నాను సార్, ఈ టూల్స్ నేర్చుకున్నాను, ఈ సర్టిఫికేట్స్ చేశాను, కొన్ని కెరియర్ బ్రేక్ తీసుకున్నాను, కానీ ఏంటంటే నేను ఇవి నేర్చుకున్నాను, నాకు ఇంత హెల్ప్ అయినాయి, ఈ టైంలో నేను ఇవి చేశానని చెప్తే అవతల ఏమనుకుంటారు? ఓకే, వీడి టైం వేస్ట్ చేయకుండా ఏదో పనికొచ్చే పని చేశాడు, పర్లేదులే, వీడికి ఎలాగో స్కిల్స్ కూడా ఉన్నాయి, కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు అని చెప్పి మనం తీసుకుంటారు అనమాట. మీరు ఒకవేళ కెరియర్ గ్యాప్ అంటే మీరు జనరల్ గా ఖాళీగా ఉండమే కాదు, ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా సరే ఇదే ఫార్మాట్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఫ్రెషర్స్ ఏంటంటే, అన్న జనరల్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి నేను ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేసుకోవాలని. ఫస్ట్ మీరు ఇంటర్న్షిప్ మీద ఫోకస్ చేయండి. ఇంటర్న్షిప్ కూడా మీకు రావాలంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇప్పటికి కూడా సీరియస్ లేకుండా నాకు జాబ్ వచ్చేయాలి, నేను హై పేయింగ్ జాబ్ కొట్టాలి, నేను ఎన్ని అప్లై చేసినా సార్ నాకు జాబ్ రావట్లేదు అని అనుకుంటే మీదే తప్పు. మీరు రిలవెంట్ స్కిల్స్ నేర్చుకొని రిలవెంట్ జాబ్స్ అప్లై చేస్తే, ట్రై చేస్తూ ఉంటేనే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. మీకు ఎలాంటి స్కిల్స్ లేకుండానే నాకు జాబ్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మార్కెట్ వేస్ట్, అసలు ఏం వర్స్ట్ జాబ్స్ ఇవన్నీ అనుకుంటే మీదే తప్పు. సో స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. స్కిల్స్ నేర్చుకున్నాక ఆ స్కిల్స్ మీరు ఎక్కడ యూజ్ చేస్తారని ప్రాజెక్ట్స్ చేయండి. ఈ రెండు మీరు ఇవి చేసుకున్నాక నెట్వర్కింగ్ చేయండి. నెట్వర్కింగ్ మీరు ఎంత బాగా చేస్తేనే మీకు ఫ్రెషర్ అయినా సరే మీకు మంచిగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ పక్కా ఉంటాయి. సో ఆ నెట్వర్కింగ్ కోసం లింక్డ్ఇన్ యూజ్ చేయండి. ఆ వీడియోలో మీకు పిన్ కమెంట్స్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ఇంకోటి, సరే అంటే నాకు మరి నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి కానీ ప్రాజెక్ట్స్ లేవు, ప్రాజెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటారు. అసలు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం అవసరం అంటారా? చెప్పండి. అవసరమే. ఎలాగో మీకు కింద చెప్పాను, స్కిల్స్ ఉన్నాయి ఓకే, కానీ నువ్వు స్కిల్స్ కరెక్ట్ గా ఉంటే సరిపోతాయా? ఇప్పుడు నాకు కుకింగ్ వచ్చని చెప్పేస్తాను అంటే వచ్చేసినట్టేనా నన్ను చెఫ్ జాబ్ తీసుకోను కదా. నేను ఆ కుకింగ్ తో ఈ బిర్యానీ వండుతాను, ఇలా బిర్యానీ వండాను, ఇవి వండాను, నేను ఇంతమంది తిన్నారు, ఇంతమంది బాగుందని చెప్తేనే కదా అవతలడికి ఓకే వీడికి వంట నిజంగానే వచ్చు, చెఫ్ జాబ్ కి మనం అప్లై చేయొచ్చు, మనం వీడిని హైర్ చేసుకోవచ్చు అని ఐడియా ఉంటుంది. సో మీరు స్కిల్స్ నేర్చుకున్నాక వాటి మీద ప్రాజెక్ట్స్ చేయండి. ఆ ప్రాజెక్ట్స్ చేస్తేనే మీకు జాబ్స్ వస్తాయి. సో ప్రాజెక్ట్స్ మర్చిపోకండి. ఇంకొకటి చెప్తానండి, లాస్ట్ పాయింట్. ఇప్పుడు చూసారా, మీరు ఒక జాబ్ అప్లై చేస్తుంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో మీకు తెలుసు. ఒక జాబ్ కి దగ్గర వేల మంది అప్లై చేస్తున్నారు. అంత వేల మందిలో నుంచి మీ జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉండాలి, ఎంత రిలవెంట్ స్కిల్స్ ఉండాలి, మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జస్ట్ మోటివేట్ చేయడానికి, మీరు ఎంత బాగా చదువుకోవాలని. సో మీరు ఏంటంటే స్కిల్స్ నేర్చుకోండి, టైం వేస్ట్ చేయకండి. ఇంతకాలం వచ్చాక కూడా మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు చెప్తున్నారు, ఇది మెయిన్ గా మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు, సార్ తిరుగుదామని టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ 2 years ఏం పర్లేదు, కొంచెం తిరిగినా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. 3rd year 4th year వచ్చాక ఎంటర్టైన్మెంట్ తగ్గించి ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు ఇంకా టీఎఫ్ఐ బాగుండాలి, ఆ ఫ్యాన్ వార్ చేద్దాం, ఈ ఫ్యాన్ వార్ చేద్దాం, ట్విట్టర్లో కొట్టుకుందాం అని తిరిగారు అనుకోండి, 4th year వచ్చాక జాబులు లేక మీరే బాధపడతారు. ఇప్పుడు చూసారా, కావాలంటే మీ సీనియర్స్ అడగండి,
జాబ్స్ లేక ఎంతమంది బాధపడుతున్నారు, జాబ్స్ ఉన్నా సరే సరిగ్గా మంచి జాబ్ చేయలేక ఎంతమంది బాధపడుతున్నారు మీ ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళే చెప్తారు. అందుకనే మీరు మంచిగా స్కిల్స్ పెంచుకోండి. స్కిల్స్ పెంచుకున్నాక నెట్వర్కింగ్ చేయండి, దాంతోపాటు ప్రాజెక్ట్స్ చేయండి, ఇంటర్న్షిప్స్ అప్లై చేయండి. ఇంటర్న్షిప్స్ వచ్చాక వాటితో పాటు మీరు ఇంకా స్కిల్ అప్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు స్టార్టప్స్లో పనిచేయండి. జీపీఏని మెయింటైన్ చేయండి. జీపీఏ కూడా మీరు ఏంటంటే హై పేయింగ్ జాబ్స్ కావాలంటే మీరు హై పేయింగ్ హై జీపీఏ ఉండాలి. ఎలా అంటే 8.5 అబౌవ్ ఉండాలి. అదే మీరు యావరేజ్ జాబ్స్ చేయాలన్నా సరే, మీరు సర్వీస్ బేస్ కంపెనీలో చేయాలన్నా సరే మీకు జనరల్గా 6.5 60% అబౌవ్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా తక్కువ ఉన్నాయి ఏంటంటే మీరు ఏంటంటే మీకు సిజిపి తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్టప్స్కి అప్లై చేయాలి. స్టార్టప్స్కి ఎలా అప్లై చేయాలి, లింక్డ్ఇన్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, దీని గురించి కంప్లీట్ వీడియో చేయాలా వద్దా అని కింద కామెంట్స్ చెప్పండి. సో నేను దాని గురించి నేను ఇంకా రీసెర్చ్ చేసి మంచి వీడియో చేస్తాను అనమాట. సో అదండి రెజ్యూమే బిల్డింగ్ గురించి. మీకు రెజ్యూమే ఎలా చేయాలి కంప్లీట్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు జనరల్గా మూవీ డ్రైవ్స్ వస్తే ఏం చేస్తాం, స్టేటస్లో పెడతాము, అయ్యే పనికి రావు. కానీ ఇలాంటి వీడియోస్ మీకు పనికొస్తాయి. మీ చుట్టుపక్కల అందరి ఫ్యామిలీస్ అందరికీ పనికొస్తుంది, మీ ఫ్రెండ్స్కి పనికొస్తుంది, మీ కజిన్స్కి పనికొస్తుంది, అందరికీ పనికొస్తుంది. సో ఈ వీడియోని స్టేటస్లో పెట్టి కొంచెం ప్రమోట్ చేయండి. మాకు హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి. ఉంటా మరి. నేను మీ సెల్ఫ్. టాటా బాయ్.